డైలీ న్యూస్ అనాలిసిస్. విద్యా విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఆకునూరి మురళి కమిటీ సూచించిన తెలంగాణ విద్యా పాలసీ అమలు చేయబోతోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక రాష్ట్రంలో ఇకపై 10th పరీక్షలు ఉండబోవని చెప్పారు. అయితే ఆకునూరి మురళి రిపోర్టును ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా రేవంత్ సర్కార్ ఆ నివేదికను అమలు చేస్తామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు మొత్తానికి ఇది ఇంప్లిమెంట్ కాబోతోంది? సో ఒకటి అంటే ఆకునూరు కమిటీ, మురళీ కమిటీ మొత్తం రిపోర్టు ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పలేం, కానీ ప్రధానంగా చేసిన రికమెండేషన్స్ అయితే ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. ఒకటి ఏంటంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటే ఆరుట్లలో ఏదైతే సక్సెస్ అయిందని ప్రభుత్వం భావిస్తుందో ఆరుట్ల తరహాలో 100 పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి ఈ మొన్న ఇవాళ జరిగిన బడ్జెట్లో కూడా బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా దానికి నిధులు కూడా కేటాయించారు. రెండవది, ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు ఇక సేమ్. ఇంతకుముందు మన దగ్గర ఏంది, ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య అంటే ఫస్ట్ టు 5th ప్రైమరీ ఎడ్యుకేషన్, 5th to 10th మాధ్యమిక విద్య, ఇంటర్మీడియట్ బోర్డు, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, ఇట్లా వేరుండేది. సో సిబిఎస్ఈలో ఎట్లా అయితే ఉందో, సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దాని ప్రకారం 1st to 12th వరకు కూడా, అక్కడ 11th క్లాస్ 12th క్లాస్ అంటారు, ఇంటర్మీడియట్ అన్నారు. సో అవన్నీ కూడా స్కూల్ కిందకే వస్తాయి. సో ఇప్పుడు మన దగ్గర కూడా 1st to 12th ఒకటే ఉంటుంది. ఇంకా ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 7th క్లాస్ ఒక బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, తీసేశారు. ఆ తర్వాత ఇప్పుడు 10th బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి 10th బోర్డ్ ఎగ్జామ్ ఉండదు. 1st to 12th ఇక ఒకటే అని చెప్పారు. సో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్లస్ ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఈ రెండింటి మీద ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్టుగా చెప్పింది. ఇంకొక కీలక విషయం ఏంటంటే ఇంటర్ విద్యార్థులకు కూడా మార్నింగ్ ఇక్కడ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు 1st to 10th వరకు మధ్యాహ్న భోజనం అన్నది ఇంప్లిమెంట్ అవుతుంది. దీన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు చేస్తామనడంతో ఏంటంటే ఇక ఇంటర్మీడియట్ కాలేజెస్ ఇప్పుడు వేరే ఉన్నాయి, హై స్కూల్స్ వేరే ఉన్నాయి. ఇవన్నిటిని మిక్స్ చేస్తారని అర్థమైపోతుంది. అంటే 1st నుంచి 12th వరకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టబోతున్నారు. అన్నీ కూడా ఒక ప్రిమిసెస్లో జరగబోతాయి 1st to 12th. సో ఇప్పుడు ఇక టీచర్లు, జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, ఈ సర్వీస్ రూల్స్ ఇవన్నీ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. సో మేజర్గా ఇప్పుడు సరే టీచర్ల శాలరీస్ తగ్గింపు అన్నది అది ఏ ప్రభుత్వం తీసుకోదు. ఆయన ఎందుకు రిపోర్ట్ ఇచ్చారో అదైతే తెలీదు. శాలరీ తగ్గింపు అన్నది పాసిబుల్ కాదు, ఎందుకంటే పే రివిజన్ కమిషన్ ఈజ్ అల్టిమేట్లీ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సంబంధించిన ఫోకస్ ప్రధానంగా రెండింటి మీద ఉండబోతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఒక్కో స్కూల్కు దాదాపు 200 కోట్ల ఖర్చు అని చెప్పారు. 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పారు. ప్లస్ 100 పబ్లిక్ స్కూల్స్ అని చెప్పారు. అంటే హైదరాబాద్ కాకుండా మిగతా చోట్ల 100 పబ్లిక్ స్కూల్స్ ఈ ఎడ్యుకేషన్ ఇయర్ అంటే రాబోయే 2026-27 నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో 26-27 అంటే ఈ జూన్ నుంచే స్టార్ట్ కాబోతున్నాయి పబ్లిక్ స్కూల్స్. అంటే 4-5 స్కూల్స్ కలిపి మెర్జర్ చేసి ఒక పెద్ద స్కూల్ లాగా చేసే ప్రయత్నం. ప్లస్ ఇంటర్మీడియట్ కూడా ఇంకా కలిపి అని చెప్పారు. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలు వేరే ఉన్నాయి, తర్వాత ఈ 1st to 5th ప్రైమరీ స్కూల్ వేరు, 5th to 10th హై స్కూల్ వేరు. ఇవన్నీ కూడా ఒక ప్రిమిసెస్లోకి వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి, అంటే జూన్ 12 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాలేజ్ కొంత ముందు కావచ్చు, జూన్ 1st. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కొంచెం ముందు అవుతుంది, ఫస్ట్ ఇయర్ కొంచెం ఆలస్యం అవుతుంది. సో ఇవన్నీ కూడా కామన్ స్కూల్స్ విధానం తీసుకురాబోతున్నారు. ఇంకా ఎడ్యుకేషన్ కామన్ గా ఉండబోతుంది. ఇది ఒక ఏమంటారు చరిత్రాత్మక నిర్ణయం. ఇది తప్పు అవుతుందా రైట్ అవుతుందా అన్నది కాలం తేల్చాలి, మనం దాన్ని చెప్పలేం. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈవెన్ ఇంటర్ విద్య చేసి మసోన్ రెడ్డి ఆయన వచ్చి కూడా అట్లా కలపకూడదు ఇంటర్ 10th అన్నది. కానీ మరి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఇంతవరకు ప్రభుత్వం ఉన్నాయి మామూలు స్కూల్స్, చాలా స్కూల్స్ ఉన్నాయి, మొత్తం
29-30 రకాల పైన స్కూల్స్ ఉన్నాయి. మోడల్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్, ఇవన్నీ బహుశా విలీనం అయితే ఏమో. ఇక మనకు ఆకునూరు మురళి ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే ఇవన్నీ సహజ మరణం పొందుతాయి, ఈ స్కూల్స్ అన్ని బంద్ అవుతాయని చెప్పారు. ప్లస్ రెండవది గురుకులాల ఫ్యూచర్ ఏంటి? గురుకులాల్లో దాదాపు 7-8 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. ఈ గురుకులాల విధానాన్ని కూడా ఈ ప్రభుత్వం డిసెంకరేజ్ చేసే విధంగా ఉంది. అంటే గురుకులాలకి పక్కా బిల్డింగ్స్, ఇప్పుడు ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంత కట్టిన తర్వాత, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిన తర్వాత, సెమీ రెసిడెన్షియల్ స్కూల్ కట్టిన తర్వాత ఇక గురుకులాలకు మళ్ళీ కొత్త బిల్డింగ్స్ ఉండకపోవచ్చు. గురుకులాలు ఉన్నాయి, ప్రైవేట్ బిల్డింగ్స్ లో ఉన్నాయి. సో ఫ్యూచర్ ఈ రెండింటి చుట్టూ తిరగబోతుంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, రెండోది కామన్ స్కూల్స్, దాన్నే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనొచ్చు. ఇవి రెండు తెలంగాణ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగం కాబోతున్నాయి. అయితే దీని మీద నా ఒపీనియన్ చెప్తాను, మిగతా వాళ్ళ ఒపీనియన్ అడిగిపోయాను. కామన్ స్కూల్స్ లేకపోతే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మండలానికి ఒక 3-4 ఏర్పాటు చేసి, ఇప్పుడు ఎందుకంటే స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది, 5-6 పిల్లలు ఉన్నా సరే స్కూల్ మెయింటైన్ చేస్తున్నారు. దాని బదులు ప్రభుత్వం బస్సు పెట్టి లేదా 50% కన్సెషన్ ఇచ్చి ఒక 3-4 స్కూల్స్ మండలంలో ఏర్పాటు చేస్తే మంచి నిర్ణయమే. రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది, మరీ ఇంటీరియర్గా కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు ప్రైవేట్ బస్సుల్లో పంపించేస్తున్నారు. సో ప్రభుత్వ స్కూల్లో కూడా కామన్ స్కూల్స్ అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడితే పెద్దగా ఇబ్బంది లేదు. అంటే మండలానికి ఒక 3-4 పెద్ద స్కూల్స్ ఏర్పాటు చేసి చిన్న స్కూల్స్ పెడితే ఇబ్బంది లేదు. దానివల్ల మంచి ఫలితాలే వస్తాయని నేను అనుకుంటా. ఇక రెండవది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. 200 కోట్లతో ఒక స్కూల్ అంటే నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకు వ్యతిరేకిస్తున్నా అంటే కమిషన్ల కోసమే ఈ స్కూల్. అక్కడ ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే మంత్రి వరకు అందరు కూడా కమిషన్ల కోసమే స్కూల్. 200 కోట్లతో ఒక స్కూల్ కట్టి ఏం చేస్తారు? 200 కోట్లతో ఇప్పుడున్న స్కూల్స్ ఒక జిల్లా మొత్తం బాగు చేయొచ్చు. ఒక్క స్కూల్ కోసం 200 కోట్లు ఖర్చు పెట్టేది. బిల్డింగ్స్ కడితే 100 కోట్లు 120 కోట్ల బిల్డింగ్సే ఉంటాయి. మామూలుగా మనం ఇల్లు నిర్మించుకోవాలంటే 1800 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ లేకపోతే 2000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీకి అద్భుతమైన ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు ఒక్కో స్కూల్కు ఎస్ఎఫ్టీకి 3600 రూపాయలు కేటాయించారు. మన ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవడానికి నివాసం ఉండే ఇల్లు 24 అవర్స్ ఉండే ఇల్లు 1800 లేదా 2000 రూపాయలు ఎస్ఎఫ్టీకి చాలా అద్భుతంగా మంచి కంఫర్టబుల్గా ఇల్లు కట్టుకోవచ్చు. కానీ 3600 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారంటే ఇవన్నీ దేనికి పోతాయి? ఒక్క స్కూల్ మీద 200 కోట్లు ఎందుకు ఖర్చు? సో అందుకని నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఆల్రెడీ గురుకులాలు ఉన్నాయి, మిగతాయి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చదువు చారడు బల్పాలు దోషేలాగా బిల్డింగ్స్కు 100 కోట్లు ఒకటే స్కూల్లో పెడితే ఎట్లా? ఆ 100 కోట్లు పెడితే ఇంత వేస్తే 2000 మంది స్టూడెంట్స్ ఉంటారట. సో అంత ఖర్చు అవసరం లేదు బిల్డింగ్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. చెప్పాల్సింది పిల్లలకి ఉండాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఫ్యాన్ ఉండాలి, బెంచీలు ఉండాలి, కూర్చోవడానికి కుర్చీలు ఉండాలి, బెంచీలు కాకపోతే కుర్చీలు ఉండాలి, అది ఉండాలి. కానీ అంత డబ్బులు పెట్టి 200 కోట్లు పెట్టి ఒకటే స్కూల్ చేస్తా అంటే మళ్ళీ రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే దాన్ని డిస్కంటిన్యూ చేయొచ్చు. సో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఓకే, మంచి ఆలోచన కావచ్చు. బట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంత ఖర్చు పెట్టి ఒక స్కూల్కు 200 కోట్లు పెడితే ఒక ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న స్కూల్స్ అన్ని కూడా బాగా చేయొచ్చు. 200 స్కూల్స్ ఒక్కో స్కూల్కు 1 కోటి రూపాయలు ఇస్తే చాలు, అద్భుతంగా బాగా చేయొచ్చు. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువైతే కమిషన్లకు పోతుంది, అంతే. రాజకీయ నాయకుల కమిషన్లకు పోతుంది తప్ప లాభం ఉండదు. మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు సదానంద గౌడ్ గారు, జాయిన్ అవుతున్నారు. నమస్కారం. దామోదర్ రెడ్డి గారు పిఆర్టీ నుంచి, అశోక్ సార్ జాయిన్ అవుతున్నారు. చావా రవి గారు యూటీఎఫ్ నుంచి జాయిన్ అవుతున్నారు. పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా అశోక్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమంటారు? ఇప్పుడు 2 కీలకం. ఒకటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు ఇక సిబిఎస్ఈ తరహాలో ఫస్ట్ ఇంటర్మీడియట్ కాబోతుంది. రెండవది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వాళ్ళ బడ్జెట్ లో 500 కోట్లు పెట్టారు. ఆల్రెడీ మండల స్థాయిలో స్కూల్స్ కాదండి, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కాదు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 500 కోట్లు. ఓకే.
ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థలతో అన్ని వనరులతో కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్పు చేయాలని ప్రతిపాదించాము. ఈ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు 1500 మంది విద్యార్థులకు విద్య అందించబడుతుంది. ఈ పథకం మొత్తానికి బడ్జెట్లో 500 కోట్లు ప్రతిపాదించాం. ఇది బడ్జెట్లో ఉందని నేను చెప్తున్నా. ఒకటి సార్, ప్రస్తుతం మండల స్థాయిలో బడ్జెట్ లో అదే పెట్టారు, 500 కోట్లు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లోనే పెట్టారు. సార్ మీరు చెప్పేది కరెక్ట్ భరత్ సార్. అదే అంటే నేనేమైనా తప్పు చెప్పానని నాకు డౌట్ లేదు కాదంటే మీరు చెప్పింది కరెక్టే సార్, కరెక్టే. 1500 స్కూళ్లకు పెట్టారు సార్. అది ఎస్ అశోక్ గారు చెప్పండి. ఒకటి సార్, ఆల్రెడీ మండల స్థాయిలో ఎన్నో హై స్కూల్స్ ఉన్నవి. హై స్కూల్స్ ఉన్న బిల్డింగ్లు కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలా. ఇవాళ స్కూల్ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోతే గురుకుల వ్యవస్థ ఉంది, సాధారణ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్ని మిక్సప్ చేసుకొని ఒక మంచి స్కూల్ గా తయారు చేసి దాంట్లో టీచర్లను మంచిగా పెట్టేసి ఇంగ్లీష్ మీడియం కనుక అప్గ్రేడ్ చేస్తే ప్రాథమిక స్థాయిలో పాఠశాలలు బాగుపడతాయి సార్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కారణంగా చిన్న పిల్లలని ఒకే దగ్గర చేస్తే రేపు ఆడదాకా పంపలేని పరిస్థితిలో కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి బిల్డింగ్లు ఏం చేస్తారో కూడా చెప్పలేని ఒక పరిస్థితి. 50-60 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి వ్యవస్థ గత 10 ఏళ్లుగా నాశనం అయిపోయింది. మరి వాళ్ళ కేరళలో అద్భుతంగా గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ నడుస్తా ఉంది. వాళ్ళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వ్యవస్థ నడవట్లేదు కదా. అంటే మండలానికి ఒక స్కూల్ అనేది కాకుండా ఇప్పుడు చాలా ఒక 10-15 హై స్కూల్స్ ఉన్నాయి. 10-15 హై స్కూల్ ఏం చేయాలా, ఒకే దగ్గర ఒక 3 స్కూల్ 4 స్కూల్ జమ చేసే ప్రయత్నం చేయండి. 500 మండలాలు ఉంటే 566 మండలాలు ఉంటే 30,000 స్కూల్స్ ఉన్నాయి. యావరేజ్ గా 50 నుంచి 55 స్కూల్స్ ఒక మండలంలో ఉన్నాయి. దీన్ని నాకు తెలిసి 3-4 స్కూల్స్ కు తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన. దానివల్ల ఇప్పుడు ఆ బిల్డింగ్లన్నీ వేస్ట్ అయిపోతాయి. ఉన్నదాన్ని వాడుకోవాలి కానీ వేస్ట్ అంటే ప్రభుత్వం దేనికి వేరే దానికి వాడుకుంటుందో అమ్ముకుంటుందో ఏం చేస్తుందో తెలియదు. ఇక ఇప్పుడు వ్యవస్థనే ఒకేసారి మొత్తం డిస్టర్బ్ చేస్తా అంటే చాలా కష్టమైంది సార్. ఇప్పుడు ఒక 4 స్కూల్ ఒక్కొక్క స్కూల్లో ఒక 50 మంది 60 మంది ఉన్నారు. 50-60 మంది ఉన్న హై స్కూల్లను ఒక స్కూల్ గా మార్చే ఒక ప్రయత్నం చేయండి. అటు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కల్పించండి. ఇప్పటిదానికి ఏం ఫెసిలిటీ కలిపి ఒకేసారి మొత్తం మేము దాన్ని స్వర్ణయంగా మార్చామని కాకుండా దఫాలుగా మార్చుకుంటూ పోతే స్కూళ్లలో కంపల్సరీగా పిల్లలు పెరుగుతారు. అది చేయకుండా నేను మండలానికి ఒకటే స్కూల్ పెడతా అంటే అది విద్యను దూరం చేయడం అవుతుంది. మండలానికి ఒకటి కాదట, 3-4 హై స్కూల్స్ అట, 1500 మంది స్టూడెంట్స్ ఉండే విధంగా చేస్తారట. 1500 మంది పిల్లలు ఇళ్ళకి రావాలి కదా, ఫస్ట్ వీళ్ళ దగ్గర రావాలి కదా. 1500 ఇంటూ 4-5 స్కూల్స్ వేసుకోండి మండలానికి, అంటే 7500 దాకా ఒక్కో మండలంలో ఉంటారు. సరే, కొంతవరకు అది ఫలితాలు ఇస్తామేమో కానీ పూర్తి స్థాయిలో ఫలితాలు మాత్రం ఇవ్వదు. ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అప్గ్రేడ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఫస్ట్ అప్గ్రేడ్ చేసుకొని ఒక 4 స్కూల్ ఒక దగ్గర పెట్టుకొని కొంత మార్పు తీసుకురండి. ఒకేసారి మొత్తం మార్చి పడేస్తాం, ఈ వ్యవస్థను మొత్తం ఎత్తేస్తాం అంటే రేపు వచ్చే నెక్స్ట్ గవర్నమెంట్ ఇదే ఇంప్లిమెంట్ చేస్తానికి గ్యారెంటీ ఏం లేదు కదా సార్. మరి ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, బిల్డింగ్ కట్టేసరికి వీళ్ళు అధికారానికి వెళ్ళి దూరం అయిపోతారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఇదే ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ మురళీ సార్ కాకుండా మరొక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఆయన కొత్త విధానం చెప్పి ఇది దాన్ని అమలు చేస్తామంట. మరి ఈ బిల్డింగ్ లను వేస్ట్ అవుతాయి కదా సార్. మళ్ళీ అంటే ప్రభుత్వం వ్యక్తుల మీద నడుస్తుందా లేదంటే పాలసీలు రూపొందించే ప్రయత్నం జరుగుతుందా? మరి ఒకేసారి ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ అంటే మరి ఇలాంటి సిస్టమ్ ఎన్ని రాష్ట్రాలలో అమల్లో ఉంది? కానీ మరి సిబిఎస్ఈ ఉంది కదా, అట్లే చేస్తున్నారు కదా. సిబిఎస్ఈ లో +1 +2 ఉంది కదా, అంతా ఉంది కదా. సెంట్రల్ సిస్టమ్ లో ఉంది, సెంట్రల్ సిస్టమ్ లో సిబిఎస్ఈ నడుస్తా ఉంది. మరి కొన్ని మొత్తంగా మనం మురళీ సార్ యొక్క నివేదికను మొత్తంగా మేము తప్పుపడుతున్నామని కాదు, దాన్ని వ్యతిరేకిస్తామని కాదు, కానీ మార్పులనే ఒకేసారి కాకుండా కొద్ది మార్పులు చేసి గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ అప్ చేసిన తర్వాత మారిస్తే బాగుంటుంది. ఏ మార్పు అయినా సమాజం స్వాగతించదు కదా. ఏ మార్పు అయినా సమాజం స్వాగతించదు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. మార్పు మంచికే అనుకుంటే ఒకటి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి బిల్డింగ్ కట్టిస్తాడు, ఆ బిల్డింగ్ లో ₹1 కూడా మీ కమిషన్ తీసుకోకుండా నీతిగా నిజాయితీగా గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టిస్తామనే కాంట్రాక్ట్ ముందుకు వస్తారా సార్? మరి రేవంత్ రెడ్డి కాదు, అది కేసీఆర్ అయినా బీజేపీ అయినా ఎవరు వచ్చినా ఇక ప్రభుత్వాలు కమిషన్లు అవినీతి గురించి ఎంతో మాట్లాడుకుంటే అంత మంచిది. నా ఇనిషియల్ రిమార్క్ లోనే చెప్పాను, ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లు అంటే ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం 200 కోట్లు అంటే వేస్ట్. దానిలో బిల్డింగ్ ఎందుకంటే అట్లాగా సార్, ఎస్ఎఫ్టీకి 3600 ఇచ్చారా?
ఒకటి సార్ ఇప్పుడు గవర్నమెంట్ హై చావ స్కూల్స్ రవి గారు ఉన్నాయి. సదానంద గౌడ్ గారు చెప్పాలి ఒక్క నిమిషం. ఎస్ఎఫ్టీకి 3600 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు అందులో సార్ వాస్తవమే మీరు చెప్పినట్టు ఆ. ఈ పాల్పంచుకుంటే అందరు కూడా నమస్కారాలు. జీ న్యూస్ భరత్ గారికి. యా అంటే నాకు ఒకటి నాకు క్లారిటీ చెప్పండి. నాకు ఎవరో చెప్పారు ఏంటంటే ఎస్ఎఫ్టీకి 3600 దాకా ఇస్తున్నారట అది వాస్తవం. 3600 నుంచి 4000 వరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. నార్మల్ గా ఎస్ఎఫ్టీకి బయట ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకోవాలంటే 1700 1800 నడుస్తుంది. ఎంత ఖర్చు? 2000 అద్భుతంగా కట్టుకోవచ్చు. ఇప్పుడు పాఠశాలల కంటే ఇంట్లో అయితేనేమో అన్ని ఏర్పాట్లు ఉండాలి. బెడ్రూమ్ గానీ కిచెన్ గానీ అవన్నీ ఉంటాయి. ప్లాట్ఫామ్ స్కూళ్ళలో ఏముండవు. ఓన్లీ 4 గోడలు కట్టుకోవడము, మనం అదే విధంగా టేబుల్స్ వేసుకోవడం అంతే ఉంటుంది తప్ప ఆ కన్స్ట్రక్షన్ కు 2000 రూపాయలు అయితే అద్భుతంగా నిర్మాణం అద్భుతంగా చేసుకోవచ్చు. సో 3600 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ గిట్ట ఛార్జ్ చేస్తున్నట్టు నిజమైతే, నాకు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్పారు, నిజమైతే గనక అవన్నీ ఆ మిగతా 1600 అన్ని కూడా అందరు రాజకీయ నాయకుల కమిషన్ పోతాయి. కింద నుంచి మొదలు పెడితే పై వరకు కాంట్రాక్టరు, రాజకీయ నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ నుంచి మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ కమిషన్ పోతుంది. ఇదనే కాదు, ఏ కన్స్ట్రక్షన్ చేసినా అంతే, అది కమిషన్ల కోసమే కన్స్ట్రక్షన్స్. ఎస్ అశోక్ సార్ కంటిన్యూ. అదే సార్ ఇప్పుడు వాళ్ళు ఒకే స్కూల్ కు 200 కోట్ల రూపాయలు పెట్టే బదులు ఒక హై స్కూల్ ఒక 4-5 ఒక మండలంలో ఒక 5 స్కూల్ సెలెక్ట్ చేసుకొని, ఒక 6 స్కూల్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క హై స్కూల్ కనీసం 10 కోట్లు ఇవ్వని చెప్పరా? 200 కోట్లు ఎందుకు? ఒక 10 కోట్ల రూపాయలు పెడితే అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి. దాన్ని ఇంగ్లీష్ కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే ఆ స్కూల్ బాగుపడడానికి అవకాశం ఉంటది, అందరికి అందుబాటులో ఉంటది. కానీ దీన్ని మొత్తంగా సిస్టమ్ మొత్తం చేంజ్ చేసామంటే అది ఇక్కడ గందరగోళానికి దారి తీస్తే కూడా తెలియదు, ఏ విధంగా నడుపుతారో కూడా తెలియదు. నెక్స్ట్ ఆల్రెడీ ఇలా ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు మొదలు పెట్టేసరికి లాస్ట్ ఇయర్ వస్తాయి. బిల్డింగ్ కట్టి వీళ్ళు మొదలు పెడతారు, వీళ్ళు ప్రభుత్వం అయిపోతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాక అదే పాలసీ ఇంప్లిమెంట్ చేస్తానే గ్యారంటీ ఉందా సార్ ఏమన్నా? ఓకే ఓకే. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, గురుకుల సిస్టమ్ తీసుకొచ్చింది. ఇవాళ ఈయన వచ్చినటువంటి వ్యక్తి ఏమో అసలు గురుకుల వద్దని చెప్పేసి ఆకునూరి మురళి గారు చెప్తున్నారు. మరి కేసీఆర్ పెట్టినటువంటి గురుకుల సిస్టమ్ తప్పైతే మరి రేపు ఆకునూరు మురళి పెట్టిన సిస్టమ్ కూడా తప్పుకోవడానికి అవకాశం ఉంది కదా సార్? మరి ఇప్పుడు ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా, ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి గురుకుల సిస్టాన్ని బాగు చేయడానికి కంకణం కట్టుకుని ఆయన పనిచేసిండు. ఆయన పోగానే ఇవాళ ఆకునూరు మురళి వచ్చి ఆ స్కూల్లే బంద్ తప్ప అంటున్నాడు. మరి ఈయన ఐఏఎస్, ఆయన ఐపీఎస్, మరి ఇద్దరు ఎవరు తప్పని చెప్పేసి మాట్లాడాలి మరి ఇప్పుడు మనం. సో సదానంద గౌడ్ గారు సార్ ఏమంటారు? ఇవాళ ఇంటర్ వరకు ఇంకా స్కూల్స్ అన్ని దాదాపు ప్రైమరీ తర్వాత సెకండరీ స్కూల్స్ మెర్జ్ కాబోతుంది. ఇంటర్మీడియట్ బోర్డు కూడా మెర్జ్ చేస్తారేమో కాదు. సరే, రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో ఈ రోజు అవునన్నా కాదన్నా ప్రభుత్వ పాఠశాల, అన్ని రకాల ప్రభుత్వ పాఠశాల 30,000, 11,000 పైచీలకు ప్రైవేట్ పాఠశాలలు. ఓకే, ఇందులో ప్రభుత్వ పాఠశాల ఏ మేనేజ్మెంట్ అన్నా గానీ 5 రకాల గురుకుల్స్ ఉన్నాయి. 5 రకాల గురుకుల చదివే వాళ్ళ పిల్లల సంఖ్య 4,89,000. అదే విధంగా మరి స్కూల్ ఎడ్యుకేషన్ గానీ, దాంతో పాటుగా మోడల్ స్కూల్, కేజీబీవి, వీటన్నిటిని చూసుకున్నట్టయితే 20 లక్షల పైచీలకు ఉంటారు. మొత్తం మీద 36 లక్షల పైచీలకు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నారు. దాదాపుగా 25 లక్షల పైచీలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఏదన్నా కానివ్వండి. అయితే ఇందులో గొప్పగా ఆకునూరి మురళి గారు చెప్పినట్టుగా 100 పాఠశాలల్ని ఒక పాఠశాల 1500గా తీసుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటే 100 పాఠశాలలకు ఎంతమంది పిల్లలు వస్తారు ఒక లెక్క చేయండి సార్. 1,50,000 మంది. 1,50,000 మంది చెప్తున్నా సార్. వీళ్ళకు ఈ రోజు 18,254 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 4,705 హై స్కూల్స్ ఉన్నాయి, 3,364 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. నేను కాదనట్లే. అయితే ఇందులో మొదటి దఫా, 2వ దఫా, 3వ దఫా ఇది ఏమన్నా కానీ మన అశోక్ గారు చెప్పారు, ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎక్కడైనా అవకాశం ఉన్న దగ్గర ఒక మండలంలో మేము కూడా ఉపాధ్యాయ సంఘాలని రేషనలైజేషన్ కు వ్యతిరేకం కాదని గతంలో కూడా చెప్పున్నాం. టీచర్లను సర్దుబాటు చేస్తావా, రేషనలైజ్ చేస్తావా చేయమని చెప్పాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రైమరీ స్కూల్స్ ని 2-3 స్కూల్స్ ని గానీ ఒక ఉన్నత పాఠశాల పరిధిలో స్కూల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఒక 5-6 స్కూళ్లకు 10 స్కూళ్లకు కలిసి అక్కడ మీరు ప్రారంభం చేయాలి తప్ప ఒక 6 పాఠశాలనే చూయించి రాష్ట్రంలో ఇలాంటి పాఠశాలని గొప్పగా చేద్దామంటే
ఇది రాష్ట్ర ప్రభుత్వము తొందరపడి తీసుకున్న నిర్ణయంగా మేము భావిస్తున్నాం. మరి అదే కోణంలో ఈరోజు చాలా పాఠశాలలు మీరు గమనించండి. ఈ రోజు కేరళ ప్రభుత్వం తీసుకున్న పాఠశాలలు అక్కడేం మూసేలే. అదే విధంగా మేము ఎల్కేజీ ప్రీ ప్రైమరీ అడ్మిషన్ చేయమని 15 సంవత్సరాలు ముచ్చుకుంటున్నాం. 15 సంవత్సరాల నుంచి మా దగ్గరికి పిల్లవాడు 1వ తరగతిలో 6 సంవత్సరాలకు వస్తున్నాడు. అక్కడ 3 సంవత్సరాలకే స్కూల్లోకి వెళ్ళిపోతున్నాడు. మరి ప్రైవేట్ స్కూల్లో స్ట్రెంత్ వస్తుంది, గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ రాలే, టీచర్లు పనిచేయట్లేదా అనేది అక్కడక్కడ వినిపిస్తున్న మాట. మరి అందుకొరకే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కోరాం, మేము అన్ని పాఠశాలలో నర్సరీ ప్రారంభించామని కోరాం. మరి గత సంవత్సరం మీరు చూసినట్లయితే 13,362 పాఠశాలకు ఇచ్చారు. 18,254 ప్రాథమిక పాఠశాలలు ఉంటే 1,362 మంజూరు చేశారు. ఈ సంవత్సరము 2,000 నుంచి 2,500 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభిస్తామని చెప్పారు. మరి మిగతా పాఠశాలల పరిస్థితి ఏంది? అదే విధంగా ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో అది మాకేం అభ్యంతరం లేదు. అందులో మన్సూన్ రెడ్డి గారు చెప్పిన ఇంకోటి చెప్పినా కానీ 11th and 12th అనేది హయ్యర్ సెకండరీ, ఒకప్పుడు పీఈసీ ఉండే మన దగ్గర, హయ్యర్ సెకండరీ స్కూల్ కింద ఉంటే ఎన్రోల్మెంట్ అనేది ఎక్కువ ఉంటుందనేది వాస్తవము. ఈరోజు 11th క్లాసు 12th క్లాసు మా పాఠశాలలో ఉంటే దానికే మేము వ్యతిరేకంగా ప్రభుత్వం ఆలోచించి ఉపాధ్యాయ సంఘాలతో ఎక్కడ కూడా చర్చించలేదే. ఆకునూరి మురళి గారు మాట్లాడుతూ నేను 9 సంఘాలతోని మాట్లాడినా అని చెప్తున్నారు. అది శుద్ధ అబద్ధం. ఎవరైనా పోయి రిపోర్ట్ ఇస్తే తీసుకొని ఆయన దగ్గర పెట్టుకున్నాడు తప్ప తన సొంత కవిత్వాన్ని, దాంతో పాటు ఆయన సభ్యులు కూడా విచిత్రమైన, అందులో కమిటీ సభ్యులు ఉన్నారు, అందులో వాళ్ళ ఇష్టానుసారంగా సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడము. మరి ప్రభుత్వము వెంటనే దానిపై నిర్ణయం తీసుకోవడం, ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే ఒక ఆరుట్ల పాఠశాలను చూపించి బస్సులు పెడదామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉన్న పరిస్థితిలో డబ్బులన్నీ ఆ నిమిషంలో కేటాయించగలదా? ఈరోజు ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ పథకం తీసుకొస్తుంది, చాలా సంతోషం. మరి అదే విధంగా ఇంటర్మీడియట్ పాఠశాల కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తుంది, చాలా సంతోషం. అది మంచిది ఆలోచన ప్రభుత్వానికి. కానీ ఆ యొక్క డబ్బులు ఏవైతున్నాయో మధ్యాహ్న భోజనానికి, మరి ఆకునూరి మురళి గారి రిపోర్ట్ లో మధ్యాహ్న భోజనానికి డబ్బులు ఇవ్వమని చెప్పారు కదా, మరి ఆ ప్రతిపాదన ఎందుకు అమలు చేస్తారు? ఈ సంవత్సరం 100 కోట్లు పెడుతున్నట్టున్నారు ఇంటర్మీడియట్ గురించి. వచ్చినాక చూస్తాం సార్. మాకు సంబంధించి మేము రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోతే మాకు పెండింగ్ బకాయిలు ఇవ్వట్లేదు, గ్రాడ్యుయేట్ ఇవ్వలేదు, మా పెన్షన్ బకాయిలు ఇవ్వట్లేదు. మరి అదే విధంగా మా రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళకు డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు. మాటలు చెప్పుకోవడం కాదు సార్, ఆచరణాత్మకంగా ఉండాలా. మరి అవన్నీ లేకుండా 100, 200 ఈ రోజు అవునన్నా కాదన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా పెట్టిన బడ్జెట్ లో 75% ఖర్చు పెడుతుందా? ఒక లెక్కేసుకోండి, వాస్తవంగా మాట్లాడుకుందాం. అంచనాలు వేసుకుంటున్నాం, బాగానే ఉంటుంది, ఎంతవరకు అమలు చేస్తున్నాం అనేది లెక్కేసుకోవాలా. మరి అవన్నీ ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకొని, అదే విధంగా ఈ రోజు బాగా చెప్తున్నాం యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్తున్నాం. అందులో ఇంతవరకు కూడా విధి విధానాలు ఎలా ఉంటాయనేది ఏ ఒక్కరు తెలియదు. బీసీ, ఎస్టీ అందరు కలిపి ఒకే దగ్గర ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వం కోరిక ఉంటే చాలా సంతోషం. అందరికి ఒకే దగ్గర ఒకే అడ్మిషన్ ఉండాలా, ఒకే అడ్మిషన్ లో అందరు చేరినట్లయితే ఉండాలా. అదే కోణంలో అందరినీ కూడా బాగా ఆలోచించి చెప్తున్నారు వీళ్ళు. అందరినీ ఈరోజు ప్రైవేట్ వ్యవస్థకు ప్రభుత్వ వ్యవస్థకు ఇబ్బంది ఏంటంటే భోజనం ఎలా పెడతారు, ఇన్ని వేల మందికి ఎట్లా సర్దుబాటు చేస్తారు. ప్రైవేట్ సెక్టార్ లో వాళ్ళకి నియంత్రణ అనేది బాగా ఉంటుంది, ప్రభుత్వ సెక్టార్ లో అలాంటి నియంత్రణ ఉండదు, తక్కువగా ఉంటుంది. మరి చూసాం మేము బాసర్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ మీరు గమనించండి. ఓకే, అది అంత సక్సెస్ అయితే మేము కాదనట్లే, కానీ చాలా ఇబ్బందులతో కూడుకున్న వ్యవస్థ. కానీ ప్రభుత్వము దృఢ సంకల్పంతో ఏదో చేయాలా, ఖచ్చితంగా చేయాలనుకుంటే చాలా సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ఉన్న పాఠశాల ఈరోజు ప్రభుత్వ పాఠశాల ఈరోజు చాలా పాఠశాలలు, ఇవాళ వరంగల్ జిల్లా, నల్లగొండ జిల్లా, సుదూర ప్రాంతంలో ఉన్న కరీంనగర్ జిల్లా అనుకోండి, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉన్నత పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, స్థలము బాగా ఉన్నది. 5 ఎకరాలు 6 ఎకరాలు స్థలంలో ఉన్నాయి. అలాంటి పాఠశాలలో మీరు ప్రయోగాత్మకంగా, గతంలో కూడా మా ఎమ్మెల్సీ చెప్పారు, ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలను మీరు మోడల్ కింద చూసి కొంత మార్పులు చేర్పులు చేయండి, చూద్దాం, పరిశీలిద్దాం. గత 10 సంవత్సరములు అయిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. మరి అయినప్పటికీ కూడా ప్రయోగాత్మకంగా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని తీసుకొస్తే, అంటే ఎంతమంది తీసుకొస్తావు అంటే 1,50,000 మంది తీసుకొస్తావు. ఈ 1,50,000 అయిపోయే వరకు ఈ ప్రభుత్వం యొక్క సమయం అయిపోతుంది, ఎన్నికల హడావుడి ఉంటది. ఇదే విధంగా ఈ రోజు
ఆరుట్ల పబ్లిక్ స్కూల్ కు వచ్చిన విరాళాలు గమనించినట్లయితే అదే స్థలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుల ఆరుట్ల, బాలికల ఆరుట్ల, మోడల్ స్కూల్ ఒకటే దగ్గర ఉండే. అది పెద్ద గ్రామ పంచాయతీ. ఓకే, అందరిని ఒకదే దగ్గర తీసుకొచ్చి బాగా చేశారు, సంతోషం. కానీ విరాళాలు మిగతా ఈ 100 స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అందించుకోలేకపోతే, ఇవ్వలేకపోతే ఎవరు తీసుకొచ్చి చెప్తారో చెప్పండి. ఇక్కడ ఆకునూరి మురళి గారు ఉన్నారు కాబట్టి ఒక్క పాఠశాల మీద వారి యొక్క సమయాన్ని వెచ్చించి కేంద్రీకరించి విరాళాలు తీసుకొని వచ్చి అందరికి అద్భుతంగా చూపించామని చెప్తున్నాడు. మిగతా దగ్గర అలా ఎవరు చేస్తారో చెప్పండి. ఒక్కొక్క పాఠశాలకు ఎవరిని పెట్టి అవన్నీ తీసుకొచ్చి చూపిస్తారో చెప్పండి. మరి అదే విధంగా మీ పర్యవేక్షణ మాట్లాడుతున్నాం. ఎక్కడ పర్యవేక్షణ అధికారులు ఉన్నారు? డిఈఓలు లేరు. ఈ రోజు అవునన్నా కాదన్నా 21,000 మంది పిల్లలు బట్ ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కదా సానంద్ గౌడ్ గారు, ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కదా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ మార్పు జరగాలి కదా. మార్పును మనం వ్యతిరేకిస్తే ఎట్లా పరిణామ క్రమంలో? సార్ మేము పూర్తిగా వార్తకు వ్యతిరేకం కాదు, కానీ మీరు ఇచ్చిన సలహా సూచనలకు కూడా మేము కట్టుబడి ఉంటాం. కానీ ఇంతకుముందు అశోక్ గారు చెప్పారు, చాలా పాఠశాలలు పెద్ద పెద్ద పాఠశాలనే కదా, ఆ పాఠశాలలో చూడండి, ఆ పాఠశాలను తీసుకోండి. కొత్త పాఠశాల ఎందుకు? కొన్ని 1, 2, 3 అవి కూడా అలాంటి పెద్ద పాఠశాలలు ఇప్పుడు స్థలం ఉన్నది. ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ చూడండి, పెద్ద పెద్ద పాఠశాలలు. పాత పాఠశాలలు, తాలూకా స్థాయిలో ఉన్న పాఠశాలల్లో విస్తీర్ణం చాలా ఉంది. అలాంటి దగ్గర మరి అక్కడ ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తే మరి వచ్చే సంవత్సరం నాటికి ఏ మేరకు ఉంటుందో తేలిపోతుంది. టీచర్ల సర్దుబాటు ఎట్లా ఉంటుంది, ఎంతమందిని టీచర్ చేస్తావు. మరి అదే అదనపుగా ఈరోజు ఆకునూరి మురళి గారు చెప్పారు, మీకు కావాల్సిన పర్యవేక్షణ అవన్నీ కూడా టీచర్లకు ఒత్తిడి లేకుండా, వేరే సర్వే పనులు లేకుండా, ఏ పని రిపోర్ట్స్ అంతా కూడా వేరే యంత్రాంగం పెట్టాలని చెప్పాం. మరి ఏ మేరకు యంత్రాంగం పెడతారో చూద్దాం. అదే విధంగా సఫలమైతే సంతోషం, కానీ విఫలమైన తర్వాత దానికి జవాబుదారీ ఎవరు? ప్రభుత్వ పాఠశాలలు అన్ని కుప్పకూలిపోయిన తర్వాత ఎట్లా? అదే విధంగా అధికారులు బాగా చెప్తున్నారు, వాళ్ళు 14 దేశాల్లో తిరిగి వచ్చారని చెప్పారు. మరి ఎక్కడ కూడా ఏ దేశం తిరిగి వచ్చారో వారి రిపోర్ట్ లో వారి ఫోటో పెట్టలే, ఎవరో తిరిగి వచ్చి కూడా చెప్పలే. వియత్నాం, క్యూబా అలాంటి దేశాలు వేరు సార్. అక్కడున్న సంఖ్య ఎంత, అక్కడున్న పాలకులు ఎవరు, ప్రజాస్వామ్యం ఉందా, ఏ పాలకులు ఉన్నారు, ఎలా నడిపిస్తున్నారు. మరి అక్కడ సిస్టమ్, అక్కడ ఉన్న జనాభాకు, అక్కడ ఉన్న పరిధికి ఇక్కడ జనాభాగా మనము చైనా విపరీతమైన జనాభా ఉన్న వాళ్ళం. మనం ఇక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా ఆలోచించుకోవాలి తప్ప. చావరావు గారు ఏమంటారు? ఇది చైనా, వియత్నాం లాంటి లేకపోతే డిఫరెంట్ కంట్రీస్ మోడల్స్ ఇక్కడ మనం చూడొచ్చా? మనకు సెట్ అవుతాయా కావా? ఒకటండి, ఇప్పుడు ఏ కంట్రీకి ఆ కంట్రీ మోడల్ చూడాలి. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల అనుభవాలను తీసుకుని మన దేశంలో, మన రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి తప్ప దాన్ని యాస్టీజ్ గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. ఇక్కడున్న లోకల్ ఫిజికల్ కండిషన్స్ ని బట్టి చేయాల్సి ఉంటది. సరే, ఈరోజు ప్రధానంగా మనం చర్చించేది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదో కామెంట్ చేసినట్టుగా ఉంది, ఎస్ఎస్సి బోర్డు రద్దు చేస్తున్నాము, నర్సరీ నుంచి ఇంటర్ దాకా ఒకే క్యాంపస్ లో నిర్వహిస్తాము అని చెప్పేసి చెప్తున్నట్టు. మన బడ్జెట్ లోనేమో 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 105 ఏర్పాటు చేస్తున్నట్టు, ఇప్పటికే 79కి అనుమతి ఇచ్చినట్టు కూడా బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం గారు చెప్పారు. సో ఇవన్నీ చూసినప్పుడు మనం ఒకటి, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయటం అనే దాన్ని మరి ఒక కాంట్రవర్షియల్ గా ఉంది ఇక్కడ. ఎట్లా అంటే, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మురళి గారు రిపోర్ట్ చేశాడు, కానీ కేసీఆర్ గారు ఏమన్నాడు? మురళి గారు మేము తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి 11 కమిటీలు వేసాం, అందులో వన్ ఆఫ్ ది కమిటీ మాత్రమే మురళి గారిది, అందుకని మురళి గారి రిపోర్ట్ టోటల్ గా మేము యాక్సెప్ట్ చేయటం లేదు అనేది ఆయన చెప్పిన కామెంట్. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. మురళి గారు ఇచ్చిన రికమెండేషన్స్ లో చాలా మంచి రిఫార్మ్స్ ఉన్నాయి, అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారా లేదా చేయడానికి అవసరమైన ఆయన మొట్టమొదటి బేసిక్ గా 18% బడ్జెట్ కేటాయించమని చెప్పాడు. అది బడ్జెట్ కేటాయిస్తే ఈ గవర్నమెంట్ సిన్సియారిటీ అర్థమవుతుంది. అది 18% కేటాయించిన తర్వాత మిగిలిన వాటి గురించి మాట్లాడవచ్చు. కానీ ఆయన అడిగిన పద్ధతిలో 18% కేటాయించకుండా కేవలం ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి మురళి గారి రిపోర్ట్ కి అది సంబంధమే లేదు. మురళి గారి రిపోర్ట్ లో ఎక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రస్తావన ఉండదు. ఎందుకంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది ఎందుకంటే
ఇప్పుడున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో 660 స్కూల్స్ కి బిల్డింగ్స్ లేవు. వాటిని నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో 4 వెల్ఫేర్ మేనేజ్మెంట్ లో ఉన్న స్కూల్స్ తీసుకొచ్చి క్లబ్ చేసి వాటిని నడపాలనేది వాళ్ళ ఆలోచనగా ఉంది. దాన్ని కన్ఫ్యూజన్ ఎట్లా అంటే కొత్త స్కూల్సా పాతవా అంటే చెప్పలేదు ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లు ఖర్చు పెట్టి 2500 మంది పిల్లల్ని అకామిడేట్ చేస్తామనేది 4 రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చి ఒక దగ్గర పెడతారు. క్లబ్ చేస్తారా, మళ్ళీ విడివిడిగా మేనేజ్మెంట్ తో ఎవరి సంసారం వాళ్ళకుంటుందా అనేది కూడా ఇంకా క్లారిటీ ఇవ్వటం లేదు. బిల్డింగ్లు మాత్రం కట్టించేస్తున్నారు. అది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఇవాళ బడ్జెట్ లో కూడా నేను విన్నది, నేను చూసింది, రిపోర్ట్ లో చదివింది ఏంటంటే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 500 కోట్లు కేటాయిస్తున్నారు. ఇది తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్ కి సంబంధించి మురళి గారు ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్నది 15 కోట్లు. ఒక్కొక్క స్కూల్ కి 15 కోట్లు కేటాయించాలి. ప్రతి సంవత్సరం 400 స్కూల్స్, సంవత్సరానికి 400 స్కూల్స్, 5 ఏళ్లలో 2000 స్కూల్స్ పెట్టాలనేది ఆయన ప్రపోజల్. అంటే 6000 కోట్లు ప్రతి సంవత్సరం, 400 స్కూల్స్, 6000 కోట్లు. అయితే ఇప్పుడున్నటువంటి జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఒక స్కూల్ ఎంచుకొని మండలాన్ని క్లస్టర్స్ గా చేసి ఒక స్కూల్ ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా మారుస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ అన్ని దానికి క్యాచ్మెంట్ ఏరియా కింద వచ్చి క్లస్టర్ కింద మారుస్తామని చెప్పేసి చెప్పారు. దానికి 15 కోట్లు ఖర్చు అవుతుంది అనేది ఆయన లెక్క. సో ఆ 15 కోట్లని ఇప్పుడు ఇందులో మనం చూస్తే ఈరోజు బడ్జెట్ లో ఇప్పుడు 100 యంగ్ ఇండియా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభిస్తామనే మాట చెప్తున్నారు. మరి ఇప్పుడు 100 స్కూల్స్ ప్రారంభించాలంటే దీనికోసం అయ్యే ఖర్చు ఎంత అంటే ఇప్పుడు 15 కోట్ల చొప్పున 1500 కోట్లు అవుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి బడ్జెట్ లో 26,674 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్ గా ప్రతిపాదించారు ఎడ్యుకేషన్ కి. సో లాస్ట్ ఇయర్ 23,108 కోట్లు ఉంది. అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే 3,566 కోట్లు ఇప్పుడు ఎక్కువ ఇచ్చారు. సో ఈ 3,566 కోట్లలో ఇప్పుడు మీరన్నట్టు 500 కోట్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 500 కోట్లు తీసి పక్కన పెడతారా, లేకపోతే అవి అదనంగా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే 2 విడివిడి పద్ధతుల కింద చూపించారు బడ్జెట్ లో. సో ఇవి 3,566 కోట్లు, 1,500 కోట్లు ఇప్పుడు 100 స్కూల్స్ టీపీఎస్ పెడితే 1,500 కోట్లు వాటి కోసం కేటాయిస్తున్నారు. తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్ ని ఇంటర్మీడియట్ దాకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ కి 9th 10th ఇంటర్మీడియట్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ లేదు. మిడ్ డే మీల్స్ కి 1 to 8th కి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో అక్కడ కొంత బడ్జెట్ కావాలి. అట్లాగే బ్రేక్ఫాస్ట్ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా బ్రేక్ఫాస్ట్ అన్నారు. అందులో వారానికి 3 రోజులు రాగి జావ, వారానికి 3 రోజులు పాలు అంటున్నారు. అదే బ్రేక్ఫాస్టా లేకపోతే ఇంకా వేరే అదనంగా ఉంటుందో తెలియదు. సో దానికే ఖర్చు. ఇవి చూసుకున్నప్పుడు విద్యాశాఖకి లాస్ట్ ఇయర్ ఎంత కేటాయించారో ఇప్పుడు కూడా అంత కేటాయించినట్టు. ఎందుకంటే ఈ అదనంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవే తప్ప అదనపు బడ్జెట్ లేదు. ఇప్పుడు విద్యారంగానికి సంబంధించి చూసినప్పుడు అసలు మౌలికంగా ఇప్పుడున్న పాఠశాల విద్యా వ్యవస్థని బాగు చేయదలుచుకున్నారా లేదా? ఇవాళ 26,060 పైగా పాఠశాలలు జిల్లా పరిషత్, మండల పరిషత్ గవర్నమెంట్ కంట్రోల్లో, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్న స్కూల్స్ 26,060 దాదాపు ఉన్నాయి. మరి ఈ స్కూల్స్ లో మీరు అసలు ఈ స్కూల్స్ అన్నిటినీ కూడా సహజమరణం పొందాలని కోరుకుంటున్నారా? ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2,245 స్కూల్స్ 0 ఎన్రోల్మెంట్ చెప్పారు కదా ఆకునూరు మురళి క్లియర్ గా సహజమరణం. అదే అండి, ఇప్పుడు ఆకునూరు మురళి గారు చెప్పారు. గవర్నమెంట్ కూడా అదే ఉద్దేశమా? ఆకునూరు మురళి గారు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ని యథాతథంగా అమలు జరుగుతుంది. రిపోర్ట్ లో మెయిన్ రికమెండేషన్స్ ఏమున్నాయో ప్రభుత్వం అంగీకరించింది. ఆరుట్ల లాంటి పబ్లిక్ స్కూల్ అంగీకరించడం కాదు కదా, ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఒకే సిస్టమ్ ఉండాలన్నది అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ఓకే అండి, ఇంటర్మీడియట్ దాకా. సార్ ఇప్పుడు ఇక్కడ ఆకునూరి మురళి సార్ ఇచ్చినటువంటి 434 అంశాలలో ఏవి అమలు చేస్తున్నారు, ఏ అమలు చేయట్లేడు, మొత్తం ఉపాధ్యాయ సంఘాల దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి డిస్కస్ చేసేది కరెక్ట్ ఉందా లేదా? ఉపాధ్యాయ సంఘాలే కాదండి, స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా చర్చ పెట్టాలి కదా. ఉపాధ్యాయ సంఘాలు అంటే ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల జీతాల గురించో ప్రమోషన్ గురించి మాట్లాడతారని బయట ఒక చీప్ ఒపీనియన్ కూడా ఉంది. అది పక్కన పెట్టండి. మెయిన్ స్టేక్ హోల్డర్స్ పేరెంట్స్ ఉన్నారు, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, విద్యార్థులు ఉన్నారు, ఉపాధ్యాయులు అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ కదా. భాగస్వాములు అందరితో చర్చ పెట్టాలి కదా.
మీరు ఈ ఓపెన్ రిపోర్ట్ డిబేట్ పెట్టిన 434 తర్వాత నిర్ణయం సిఫార్సుల్లో తీసుకోవాలి. కానీ ఆయన నివేదిక ఇచ్చిన ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఈయన అయిపోయినాక మళ్ళీ ఇంకో ఆయన వచ్చి అది బాగాలేదని ఇంకోటి పెట్టడం ఈ వ్యవస్థని మేము అనేది ఏంటంటే- అర్థం కాని ఒక పరిస్థితి. మేమనేది ఏంటంటే మా ఒపీనియన్ మురళి గారు ఇచ్చిన రిపోర్ట్ లో మంచి అంశాలు సానుకూలమైన అంశాలు ఉన్నాయి, లేవనంటలేదు. కానీ వ్యతిరేకమైన అంశాలు ఇప్పుడు నేననేది ఒకటే, ఇవాళ యాక్సెస్ అనేది చాలా ముఖ్యం. పాఠశాల అందుబాటులో ఉండటం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఇవాళ 26,000 పాఠశాలలు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అందుకే వచ్చినాయి. ఈ 26,000 పాఠశాలల్ని అన్ని మూసేస్తారా? ఇప్పుడు మురళి గారు చెప్పిన లెక్క ప్రకారం 2,000 పాఠశాలలు చాలు. 2,000 పాఠశాలలు 5 ఏళ్ల కాలంలో 2,000 పాఠశాలని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి మిగిలిన స్కూల్స్ అన్ని న్యాచురల్ డెత్ అవుతాయి. అది కరెక్టేనా? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? విద్యా చట్టం ఒప్పుకుంటుందా? ఎందుకంటే కిలోమీటర్కు ప్రైమరీ స్కూలు, 3 కిలోమీటర్ల యూపీఎస్, 5 కిలోమీటర్ల ఒక హై స్కూల్ ఉండాలనేది విద్యా చట్టంలో ఉంది. మరి యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సూత్రానికి భిన్నంగా ఇవాళ మనం స్కూల్స్ ని సెంట్రలైజ్ చేస్తామనంటే ఎట్లా? అందుకని ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ గా పెట్టదలుచుకుంటే మీరు గ్రామ పంచాయతీ కూడా పెట్టండి. 1,500 మందికి 2,000 మందికి పిల్లలకు ఒకటని కాకుండా మీరు మోడల్ స్కూల్స్ పెట్టదలుచుకుంటే గ్రామ పంచాయతీ కూడా పెట్టండి. లేదు 50 మంది పైన ప్రైమరీ స్కూల్ని తీసుకోండి, 100 మంది పైన హై స్కూల్ తీసుకోండి, వాటిని మోడల్ స్కూల్స్ కి అభివృద్ధి చేయండి. అప్పుడు స్కూల్స్ నిలబడతాయి, పిల్లలకు అందుబాటులో స్కూల్స్ ఉంటాయి. ఎక్కడైనా కొద్ది గొప్ప, ఎందుకంటే ఇవాళ 3 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో కూడా హై స్కూల్స్ ఉన్నాయి. అందుకని హై స్కూల్స్ ని ఇవాళ ఆల్రెడీ హైదరాబాద్, రంగారెడ్డి లాంటి చోట, మహబూబ్నగర్ లాంటి చోట 1000 పైన స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి, 800, 1000 అట్లా. వాటిని తీసుకొని అన్ని స్కూల్స్ ఎందుకు మూసేయాలా? మేమనేది ఎక్కువ స్ట్రెంత్ ఉండి మంచిగా నడిచే స్కూల్స్ ని ఎందుకు మూసేయాలి? తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ తోటి కొత్త ప్రయోగం చేసేటప్పుడు ఉన్న స్కూల్స్ అన్ని మూసేయడం కంటే మీరు ఎక్కడైతే ఇప్పుడు ఉన్నటువంటి బాగా నడుస్తున్న అంటే ఇప్పుడు నాకు తెలిసి పైలట్ ప్రాజెక్ట్ గా ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఎందుకంటే 100 పబ్లిక్ స్కూల్స్ అంటే సరిపోవు కదా. 566 ఇంటూ 4 అంటే దాదాపు 2,000, 3,000 దాకా కావాలి. సో ఇప్పుడు మొదటి సంవత్సరం 100తో స్టార్ట్ చేస్తారేమో. మురళి గారు చెప్పిన లెక్క ప్రకారం అయితే 400 స్కూల్స్ సంవత్సరానికి, మొత్తం 2,000 స్కూల్స్, 5 ఏళ్లలో 2,000 స్కూల్స్ స్టార్ట్ చేయాలి. కానీ ఇప్పుడు 100 స్కూల్స్ అంటున్నారు. మేమనేది 100 స్కూల్స్ మోడల్ గా తీసుకొని పెడితే ఓకే, కానీ మోడల్ స్కూల్ పెట్టేటువంటి సందర్భంలో ఎక్కడ పెట్టాలి? ఎక్కడ యాక్సెస్ ఉందో చూడండి, ఎక్కడ అవసరం ఉందో చూడండి, అక్కడ ఆ స్కూల్ ని ఉన్నటువంటి హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ ని డెవలప్ చేస్తే సంతోషం. ఇప్పుడు అట్లాగని చెప్పేసి మారుమూల ప్రాంతాల్లో ప్రైవేట్ వాడు స్కూల్ పెట్టడండి, కార్పొరేట్ వాడు స్కూల్ పెట్టడు, అక్కడ వేరే అవకాశాలు లేవు. ఆ పిల్లలకి ఎందుకు పనిష్మెంట్? ఆ పిల్లలు అక్కడ చదువుకోవాలని అంటే గవర్నమెంట్ స్కూల్ ఉండాలా వద్దా? వేరే చోట చూసాం కదా, వేరే కంట్రీస్ లో ఒక్క పిల్లవాడి కోసం ట్రైన్ పంపించారనేటువంటి వార్తలు చూసాం మనం. మరి ఇప్పుడు మన దగ్గర 10 మందో 20 మందో పిల్లల్లో ఉన్నటువంటి ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉంటాయి, లేకపోతే రిమోట్ విలేజెస్ ఉంటాయి. అట్లాంటి చోట స్కూల్స్ ఎందుకు మూసేయాలి? అట్లాంటి స్కూల్స్ కంటిన్యూ చేయండి. ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవకాశం ఉంటుందో అక్కడ స్కూల్స్ పెట్టినప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తుందా? ఇది కూడా చూడాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో వచ్చేటువంటి ఇబ్బందులు, యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ వల్ల వచ్చేటువంటి ఇతరత్ర ఇబ్బందులు కావచ్చు. కార్పొరేట్ ని చూసి మనం కార్పొరేట్ స్కూల్ లాగా తయారవుదామా? లేకపోతే కార్పొరేట్ ని కూడా మనం ఇవాళ అసలు పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఏ పద్ధతిలో నడవాలో నాకు సూటిగా చెప్పండి చావరావి గారు. 2 విషయాలు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు మీరు వ్యతిరేకమా, అనుకూలమా? ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధం లేదు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఇప్పుడున్న రెసిడెన్షియల్ స్కూల్స్ ని వాళ్ళని బిల్డింగ్స్ కట్టించడం కోసం కడుతున్నటువంటి స్కూల్స్. గురుకులాలకి బిల్డింగ్ కడుతున్నారు అంతేనా? గురుకులాల కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. అవి ఇప్పుడున్న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు. పబ్లిక్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనుకూలమా, వ్యతిరేకమా? తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏమనేది ఏంటంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని సెంట్రలైజ్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నాం. మేము 100 మంది పిల్లలు ఉంటే స్కూల్ అంటాం కరెక్ట్ కాదు. 100 మంది పిల్లలున్న హై స్కూల్ ని కూడా డెవలప్ చేయండి. 50 మంది పిల్లలున్న ప్రైమరీ స్కూల్ ని కూడా డెవలప్ చేయండి. గ్రామ పంచాయతీకి ఓ స్కూల్ ని తీసుకోండి మీరు మోడల్ గా. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరు పెట్టుకోండి, కానీ గ్రామ పంచాయతీకి ఓ స్కూల్ ని చేయండి. అంతే తప్ప మీరు మొత్తం మండలానికి 30,000 స్కూల్స్ కంటిన్యూ కావాలా? ఇట్లే 30,000 స్కూల్స్ ఉన్నాయి, ఇదే విధంగా కంటిన్యూ కావాలా? 30,000 స్కూల్స్ కంటిన్యూ కావాలని నేను అంటలేదు. రేషనలైజేషన్ చేయాలి.
ఎస్, రేషనలైజ్ చేయాలి. కానీ ఎట్లా చేయాలి? అక్కడ స్కూల్ నిజంగా అవసరం ఉందా లేదా, అక్కడ స్కూల్ కి గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారా, స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఉన్నారా లేరా, ఉంటే మన బడికి ఎందుకు రావట్లేదు, ఆ పిల్లల్ని బడికి రప్పించడానికి మన స్కూల్ ని ఎట్లా మార్చాలి, అది చూడాలి తప్ప ఇవాళ 30,000 స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే మనకున్న 26,000 స్కూల్స్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నాయి, ఇన్ని స్కూల్స్ అవసరం లేదు, టోటల్ గా మన దగ్గర ఉన్న చదివే పిల్లలు ఇంతమందే కాబట్టి ఇన్ని స్కూల్స్ అక్కర్లేదనే పద్ధతిలో తీసేయడం సరైనది కాదు. మేమనేది ఒక్కసారి దామోదర్ రెడ్డి గారి ఒపీనియన్ తీసుకుంటాను. దామోదర్ రెడ్డి గారు తీసుకొని మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ భరత్ గారు. గుడ్ ఈవినింగ్. దామోదర్ రెడ్డి గారు చెప్పండి, పిఆర్టీ ఏమంటుంది? గుడ్ ఈవినింగ్. జీ న్యూస్ తెలుగు న్యూస్ కు శుభ సాయంత్రం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మంచి అంశాన్ని మీరు తీసుకున్నందుకు. ప్రధానంగా మీరు అప్పుడు మాట్లాడిన సందర్భంని గమనించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మరియు తెలంగాణ పబ్లిక్ స్కూల్ విషయంలో మరి ఎస్ఎస్సి బోర్డు ఇంటర్ను విలీనం చేయడం విషయంలో మీరు మాట్లాడడం జరుగుతా ఉంది. ప్రధానంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంప్లిమెంట్ అయిన తర్వాత దాని అమెండ్మెంట్ 2024లో వేసిన తర్వాత డిటెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది. దాంట్లో 5th క్లాస్ కు 8th క్లాస్ కు డిటెన్షన్ మ్యాండేటరీ 8th క్లాస్ పెట్టి 5th క్లాస్ కు లేకుండా వాళ్ళకు సదాగా రాష్ట్రాలకు అవకాశం కల్పించారు. సో ఈ యాన్యువల్ పరీక్షలో మాత్రం తప్పితే 2 నెలలు రిమీడియల్ క్లాసెస్ పెట్టేసి కంటిన్యూ చేయాలి, ఒకవేళ ఫెయిల్ అయితే అదే తరగతిలో కంటిన్యూ చేయాలని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ లో ఉన్నది. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు సిబిఎస్ఈ విధానం తీసుకున్నా గానీ ఎస్ఎస్సి ఎగ్జామ్ తో పాటు 11th కాకుండా 12th ఎగ్జామ్ మరి అమల్లో ఉన్నది. సో ఇక్కడ ఇప్పుడు ఇంటర్ బోర్డును కూడా 10 అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం చేయాలనే ఆలోచన కనపడతా ఉంది. సరే, అది విలీనం చేస్తే 10వ తరగతి పూర్తయినటువంటి విద్యార్థులు 11వ తరగతి అక్కడే కంటిన్యూ చేయడంలో మరి డ్రాప్ అవుట్స్ అయితే తగ్గుతారు, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాని మీద క్లారిటీ లేదు అనేది ఒక ఆలోచన. మరి వార్తలలో మేము న్యూస్ ఛానల్లో చూసిన ప్రకారం 10th ఎగ్జామ్ ఎత్తేస్తున్నారు అనేది కనపడతా ఉంది. అది కాదనుకుంటున్నాం మేమైతే. ఇంటర్ ను విలీనం చేసి 10th ఎగ్జామ్ కంటిన్యూ చేస్తూ 11th లేకుండా 12th బోర్డు ఎగ్జామ్ ఉంటదేమో అని అనుకుంటున్నాము. సరే, దీని మీద విలీనం చేస్తారట, బోర్డును మాత్రం విలీనం చేస్తారు, ఎగ్జామ్ మాత్రం కంటిన్యూ అవుతుందని మేమైతే అనుకుంటున్నాం. ఇది ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఎగ్జామ్ ఉండదని చెప్పారు క్లియర్ గా. లేదు సార్, ఆ విధంగా ఇప్పుడు రాష్ట్రంలో మన చుట్టుపక్కల రాష్ట్రాలు తీసుకున్నట్టయితే తమిళనాడు రాష్ట్రం తీసుకోండి, మహారాష్ట్ర రాష్ట్రం తీసుకోండి, దాంట్లో 10th ఇంటర్ కంటిన్యూ అవుతా ఉన్నది. ఇంటర్ ను విలీనం చేసిరు. ప్రీ మెట్రిక్ ఉంటది, తర్వాత సీనియర్ సెకండరీ ఉంటది సార్. అందులో 11th మాత్రమే బోర్డ్ ఎగ్జామ్ ఉండదు, 10th బోర్డ్ ఎగ్జామే, 12th బోర్డ్ ఎగ్జామే. కాకపోతే ఇంటర్ అనేది ఇక్కడ మేము కూడా హ్యూమన్ రిసోర్స్ ను వాడుకోవడానికి మరి ఇందులో విలీనం చేస్తున్నారేమో అని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే +2 తీసుకున్నట్టయితే ఇప్పుడు రెసిడెన్షియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 9th, 10th, 11th, 12th ఉన్నాయి సార్. ఈ 4 క్లాసులు ఒక లెక్చరర్ టీచర్ చెప్తా ఉన్నారు. సో ఇంటర్ విద్యకు తీసుకున్నట్టయితే 2 +1 +2 మాత్రమే పనిచేస్తారు. అంటే హ్యూమన్ రిసోర్స్ ను వాడుకునే విధంగా ఇది అవకాశం ఉండొచ్చు. దానికోసమే ఈ 12th ను ఇక్కడ దాకా తీసుకొస్తారు అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. దీని మీద ఇంకా విధి విధానాలు వస్తే తప్ప పూర్తిగా దానిపైన మాట్లాడలేం సార్. కాకపోతే మేము అనుకునేది మాత్రం 10th ఎగ్జామ్ అండ్ 12th ఎగ్జామ్ మాత్రం ఉంటది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన చుట్టూ నైబర్ రాష్ట్రాలన్నీ కూడా ఇదే రకమైన ఇంప్లిమెంటేషన్ విధానం అయితే ఉంది సార్. మరి ఇంకోటి, మీరు ఇందాక మాట్లాడుతూ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ గురించి మాట్లాడారు సార్. మరి దీన్ని 3,700 రూపాయలు ఫర్ ఎస్ఎఫ్టీ తీసుకుంటున్నారు సార్. మీరు కన్స్ట్రక్షన్ అడిగారు. అదే నేను చెప్పాను, 3,600 చెప్పారు కరెక్టేనా అని. బయట 2,000 రూపాయలతో అద్భుతంగా ఇల్లు నిర్మించుకోవచ్చు. మామూలుగా డొమెస్టికే 2,000-2,500లో బ్రహ్మాండంగా నిర్మించవచ్చు. కానీ ఇక్కడ 3,700 రూపాయలు ఎస్ఎఫ్టీ తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక స్కూల్ ఎస్ఎఫ్టీ 5,36,000 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్. దీంట్లో అకాడమిక్ బ్లాక్ ఒకటి, తర్వాత రెసిడెన్షియల్ బ్లాక్ ఒకటి, మరియు డైనింగ్ హాలు, స్టాఫ్ క్వార్టర్స్ అనేది వాళ్ళ ప్లాన్ లో కనపడ్డది సార్. దీని ప్రకారం ఈ రోజు రాష్ట్రంలో 105 స్కూళ్లు, దానికి 79 స్కూళ్లకు అనుమతి రావడం జరిగింది. 44 స్కూళ్లు వర్క్ స్టార్ట్ అయింది. సో దీనికోసం ఈరోజు బడ్జెట్ కేటాయించే విషయంలో ఇందాక మిత్రులు మాట్లాడింది కూడా అదే. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కు స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధం లేదు. దీంట్లో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇందాక మీరు మాట్లాడినట్టు
రవి గారు మాట్లాడినట్టు, సోదర సదానందం గౌడ్ గారు మాట్లాడినట్టు, మరి వాళ్ళ చెప్పిన విధానం గమనించిన మేమందరం ఆలోచన చేసిన ఇప్పుడు పక్కా భవనాలు లేని రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లోనే ఉంచుతారనేది ఆలోచన కనపడతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేటు బిల్డింగ్లలో ఎక్కడా కూడా ఆ ప్రభుత్వ కార్యాలయాలు ఉండకూడదు, ప్రభుత్వ స్కూల్ ఉండకూడదు, ఇతరు ఉండకూడదు అనేది ఆల్రెడీ ఇప్పటికే జీవో జారీ చేసింది. రేపు రాబోయే రోజుల్లో ఇది పూర్తయితే మాత్రం ఆ విధమైన ఇంప్లిమెంటేషన్ కనపడుతుంది. కానీ విధి విధానాలు అయితే ఇవ్వాలా, ఎందుకంటే వాళ్ళని క్లబ్ చేస్తారా, విడివిడి మేనేజ్మెంట్ ఉంటుందా, స్టాఫ్ వాళ్ళేనా అనేది ఎక్కడ కూడా లేదు. వాళ్ళని పిల్లల్ని ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారా అనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. దీన్ని ఇవ్వాలనే ఆలోచన ఇప్పటికే మేము చెప్తా ఉన్నాం సంఘాల పక్షాన, మరి న్యూస్ ఛానల్ ద్వారా కావచ్చు, మరి ఆ ప్రాతినిధ్యాల ద్వారా కావచ్చు మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఇంకా దానిపైన క్లారిటీ అయితే లేదు. సో దీని మీద క్లారిటీ అయితే అవసరం ఉంది. మూడో అంశం తెలంగాణ పబ్లిక్ స్కూల్ గురించి మీరు మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఆకునూరు మురళి గారి రిపోర్ట్ ఒక్కటే కాదు, ఇంకా చాలా రిపోర్ట్స్ ఉన్నాయని కేశవరావు గారి ప్రకటన మేము గమనించినాం. సరే, మొన్నటిదాకా జరిగిన 5-6 అంశాలను పక్కన పెడితే దాంట్లో ఇంకా మంచి ఉన్నది, అవన్నీ చూడాలా. ఈరోజు బడ్జెట్ లో 18% కేటాయించాలని సూచన చేసిరు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కన్నా ముందు 15% బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని చెప్పారు. లాస్ట్ టైం 7% వాళ్ళు కేటాయింపులు చేసిరు. దాంట్లో మరి 23,108 కోట్లు. ఈ సంవత్సరం 8.23 చేసిరు. దాంట్లో 26,674 కోట్ల రూపాయలు. మరి ఇది గమనించినట్టయితే లాస్ట్ టైం ఈ టైం కొద్దిగా అమౌంట్ పెరిగింది అనుకుంటున్నారు, కానీ బడ్జెట్ మొత్తంలో తీసుకున్నట్టయితే 0.63% మాత్రమే పెరిగింది సార్. ఎందుకంటే లాస్ట్ టైం బడ్జెట్ మనకు 3,05,000 కోట్లు, ఈసారి ఆల్మోస్ట్ 3,24,000 కోట్లు బడ్జెట్. దాన్ని బేరీ చేసుకున్నట్టయితే మనకు కేటాయించింది అదనంగా 0.63 మాత్రమే సార్. సో తెలంగాణ పబ్లిక్ స్కూల్, యంగ్ ఇండియా స్కూళ్ళకు 500 కోట్లు ఆల్రెడీ కేటాయించారు. ఈ సంవత్సరం నూతనంగా పిల్లలకు వెల్కమ్ కిట్ ఇస్తామంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటున్నారు, ఈవినింగ్ స్నాక్స్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా మేము అంటే మనకు మీడియా ద్వారా డిస్కషన్స్ మాత్రమే మేము వింటా ఉన్నాం, కానీ ఎక్కడ అధికారికంగా ఇప్పటికైతే ఒక ఉత్తర్వులు అయితే రాలేదు. సరే, ఏ జరిగినా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు ఇంప్లిమెంటేషన్ లో మేము ఏవైతే లోపాలను మీ ద్వారా కావచ్చు, మరి ఇతర పత్రికల ద్వారా కావచ్చు, మేము లేవనెత్తిన లోపాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మాతో కావచ్చు, ఇందాక ఇంకా వేరే సంఘాలు మరి పేరెంట్స్ తోటి కావచ్చు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ తోటి కావచ్చు, ఇతరులతో మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే దీంట్లో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ విషయంలో ఇందాక వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ మనం ఒక్కసారి గమనించినట్టయితే ఈ రాష్ట్రంలో రెసిడెన్షియల్లో 5 లక్షల పైచిలకు విద్యార్థులు చదువుతా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 17.5 లక్షల విద్యార్థులు చదువుతా ఉన్నారు. దీన్ని గమనించినట్టయితే 2,000 × 1,500 అన్నాడు. అంటే 30 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ చదవాలా. అంటే తెలంగాణలో ఇక మిగతా స్కూళ్ళు ఇండైరెక్ట్ గా మనం గమనించాల్సింది ఏంటంటే ఉండవు అనేదే అర్థం. అంటే వాళ్ళ ఎస్టిమేషన్ 2,000 పాఠశాల. ఇందాక సోదర మిత్రులు చెప్పినట్టు మారుమూల గ్రామాలలో కూడా పాఠశాల అనే బడి అనేది ఉండాలి అనేది అవసరం. సరే, ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలు, గవర్నమెంట్ స్కూలు ఎవరికైతే నామోషి అని అనిపిస్తుందో, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే పేరులో తోటే జాయిన్ అయ్యే పేరెంట్స్ వచ్చినట్టయితే దాన్ని స్వాగతించవచ్చు. కాకపోతే దాన్ని ఇందాక మేము చెప్పినట్టు అన్ని స్కూళ్ళ పైన గ్రామ పంచాయతీకి ఒకటి పెట్టడంలో తప్పైతే లేదు, దాన్ని స్వాగతించవచ్చు. కాబట్టి దీన్ని మోడల్ గా, ట్రయల్ గా తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఈ విధంగానే అన్ని పాఠశాలలు ఉంటాయనడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేమైతే వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ సిస్టమ్ ను, అందులో మంచిని ఏదైతుందో దాన్ని స్వాగతించడంలో తప్పు లేదు. ముఖ్యంగా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ విషయానికి వచ్చినట్టయితే మరి ఇందాక సూచించినట్టు దాంట్లో కూడా మనకు నర్సరీ టు ఇంటర్ వరకు అని చెప్తా ఉన్నారు. దీంట్లో ఇప్పుడు 6 పాఠశాలలు మేము గమనించినాం సార్. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి కాంట్రాక్ట్ బేస్న టీచర్లను 20 మంది పిల్లలకు టీచర్ను ఏర్పాటు చేస్తూ కాంట్రాక్ట్ బేస్ ని ఇవ్వడం జరిగింది. అది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కంట్రోల్లోనే నడుస్తా ఉంది. మరి 1 to 5th క్లాస్ కూడా టీచర్లు 30 మంది పిల్లలకు ఒకరు ఉండాలని వారు సూచించారు. అక్కడనేమో 20 మంది, ఇక్కడ 30 మంది. హై స్కూల్ కి వచ్చేలోపు 40 మంది అని అంటున్నారు. సో ఈ విధంగా అనేది ఏదైతే ఉందో దీన్ని, ఈ సిస్టమ్ అనేది మాకు క్లియర్ గా చెప్పినట్టయితే
మరి ఏది బాగుంటది ఏది బాగుండదు అనే ఆలోచన మేము తప్పకుండా సూచించడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈ రోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే పాఠశాలలు మరి ట్రయల్ గానే కొంత పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ రోజు నియోజకవర్గానికి ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారనే విషయం మేము సోషల్ మీడియా ద్వారా గమనించినాం, వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవడం జరిగింది. దీని అధికారికంగా 100 పాఠశాలలను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూడడం మాత్రం గమనించాం. సో ఇది నియోజకవర్గానికి ఒకటి ఉంటది అనేది వారి ఆలోచన. ఈ ఆలోచనను కూడా అది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ విధంగానే ఇంకా డెవలప్ అయితే ఇంకోటి కూడా మనం గమనించాలా భరత్ సార్, వాస్తవానికి పిల్లలు అత్యధికంగా ఉంటే కూడా ఇబ్బంది. పిల్లల్ని మనం ఈ రోజు చూస్తూ ఉంటాం, పేరెంట్స్ ఏం గమనిస్తున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్ క్లాస్ కి 20 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారా, మొత్తం క్యాంపస్ లో 300 మంది కన్నా ఎక్కువ ఉన్నారా, ఇంటర్మీడియట్ లో ఎంత ఉన్నారు అనేది గమనిస్తారు. ఒకటేసారి 700 మంది పిల్లల్ని ఒకటే పాఠశాలలో ఉండి వానికి చదువు రాకుండా ప్రమాణాలు పెరగకుండా ఏదో మనం షో పుట్టప్ చేస్తే కాదు సార్. ఈ రోజు తరగతి కొన్ని హై స్కూల్లో ఇప్పుడు 20-30 మంది ఉన్న హై స్కూల్స్ కూడా ఉన్నాయి సార్. మొత్తం 5 క్లాసులు కలిపి 20-30 మంది ఉన్న హై స్కూల్స్ కూడా ఉన్నాయి. రైట్ సార్, మేము దాన్ని కూడా చెప్పాం, ప్రభుత్వ అధికారులకు కూడా చెప్పాం. రేషనలైజేషన్ కు మేము వ్యతిరేకం ఇవ్వడం లేదు సార్, ఏ సంఘం కూడా వ్యతిరేకం లేదు కదా, ఏ సంఘం కూడా వ్యతిరేకం లేదు సార్. దాన్ని కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా సూచనలు చేసినాం. ఈ రోజు 25 జీవో సవరణ చేయమని అన్ని సంఘాలు ప్రాతినిధ్యం చేసినాయి సార్. మాకు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది, యాక్ట్ ప్రకారం రీజనబుల్ గా ఇప్పుడు ప్రతి క్లాస్ కు 30 మంది ఉండి ఒక 105 క్లాసులు అంటే 30-40 మంది ఉండి అట్లా రేషనలైజేషన్ ఓకేనా మీకు? క్లాస్ కి 40 చొప్పున 5 క్లాసులు 200 మంది ప్రతి హై స్కూల్లో ఉండే విధంగా ఓకేనా మీకు? అట్లా ఉంటే ప్రతి ప్రాథమిక పాఠశాలకి ఇది విరుద్ధం సార్. ప్రాథమిక పాఠశాలల్లో ప్రాథమిక అనట్లేదు, హై స్కూల్ చెప్తున్నా. హై స్కూల్లో 30 మంది తరగతికి ఉండాలి సార్, అంతకన్నా మించి కూడా ఉండకూడదు సార్. 30 మంది విద్యార్థులు ఒక తరగతిలో ఉన్నట్టయితే అది సిస్టమ్ కరెక్ట్ గా ఉంటది. అంటే ఇప్పుడు ఒకటి మీరు ఏమంటున్నారు సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ను మార్చడంలో ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయా అని అడిగారు సార్. ఇది మేము వ్యతిరేకించాం. సిస్టమ్ ను మార్పు రావాలన్నప్పుడు సూచనలు తీసుకోవాలంటాం. అంటే 30 మంది హై స్కూల్లో ఒక తరగతికి 30 మంది ఉండడంలో తప్పు లేదు సార్. దాన్ని ఆ విధంగా ఉండాలి. 40 అంటే మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కష్టమే. ఎప్పుడో ఎడ్యుకేషన్ యాక్ట్ 2000 ఎప్పుడో చేసి 25 జీవోనిచ్చి ఇప్పటికి కూడా ప్రైమరీ స్కూల్లో అదే సిస్టాన్ని అదే జీవోని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అంటే సర్ప్లేస్ ఉన్నారు టీచర్స్, సర్ప్లేస్ ఉండి కూడా 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలా, 60 మంది పిల్లలకు 2 టీచర్లు ఉండాలా. ప్రాథమిక పాఠశాలలో 60 మంది పిల్లలు ఉన్నట్టయితే 5 తరగతులు ఉంటాయి, పీరియడ్లు ఉంటాయి, 2 టీచర్లు ఉంటే ఒక టీచరు లీవ్ పెట్టుకుంటే ఒక టీచర్ సెంటర్ క్లాస్ మీటింగ్ పోతే ఒకటే టీచర్ అక్కడ ఎట్లా నడిపిస్తాడో ఆ 60 మంది పిల్లలకు? మేము అనేది ఏంటంటే దీంట్లో సర్ప్లస్ టీచర్స్ ఉన్నారు. ఒక 4 జిల్లాలకే ఇబ్బంది అవుతుంది సార్ రాష్ట్రంలో, కానీ మిగతా ఏ జిల్లాకు కూడా ఇబ్బంది కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉన్నట్టయితే కనీసం 3 టీచర్లు ఉండే విధంగా ఈ రోజు ఉంది మన రాష్ట్రంలో. అవకాశం ఉంది, సర్ప్లస్ ఉన్నారు. ఆ సర్ప్లస్ సిస్టమ్ కావాలనుకుంటున్నాం. మేము కూడా ప్రాతినిధ్యం చేసినాం. ప్రాథమిక పాఠశాలలో కనీసం 2 టీచర్లు ఉండాలా. అది 20 మంది పిల్లలు ఉంటే 2 టీచర్లు, 20 మంది నుండి 40 మందికి 3, 40 నుండి 60కి 4 టీచర్లు ప్రాథమిక పాఠశాలకు ఇవ్వండి. అక్కడ బలోపేతం అవుతుంది, విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. ఎంతసేపు విద్యా ప్రమాణాలు పెరుగుతలేవంటే అక్కడ ఉన్నటువంటి అంబియన్స్ కరెక్ట్ ఉండవు. అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఎక్కడ సార్, గ్రామాలలో చదివే పిల్లలు ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ మాకు వచ్చే పిల్లలందరూ కూడా అంటే రెగ్యులర్ గా బడికి హాజరు గారు. దానికి గల కారణాలు ఏంటంటే రకరకాల కారణాలు. కాబట్టి అందరు ఒకళ్ళు ప్రైవేట్ స్కూల్ కోయిరి, రెసిడెన్షియల్ స్కూల్ కోయిరి, మోడర్న్ స్కూల్ కోయిరి, కేజీబీవీలకు కోయిరి, అందరు పోయినాక మిగిలిన పిల్లలు మాకుంటారు. ఆ పిల్లలకి విద్యా ప్రమాణాలు పెంచుదామంటే ఆ వారంలో 1 రోజు 2 రోజులు కంపల్సరీ పిల్లోడు ఆబ్సెంట్ ఉంటాడు. రెగ్యులర్ గా బడికి వచ్చినట్టయితే ఆ పిల్లగాడికి విద్యా ప్రమాణాలు బోధించడానికి మాకు అవకాశం ఉంటుంది. మేము కూడా విధుల పట్ల ఖచ్చితంగా బాధ్యతతో ఉండటానికి ఉన్నారు టీచర్లు. 99 ఎక్కడో 1-2% ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటదేమో, కానీ అట్లా లేరు సార్. ఈ రోజు పరిస్థితులు మారినాయి. తప్పకుండా అందరూ కూడా బాధ్యతతో విధుల పట్ల బాధ్యతతో విద్యా ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తున్నాం. కాకపోతే విద్యా ప్రమాణాలు పెరగాలంటే ఈ రోజు చూడండి సార్, ఈ అకాడమిక్ ఇయర్ లో శిక్షణల పేరు మీదుగా
చాలా రోజులు టీచర్లను శిక్షణల పేరు మీద వాడారు. ఉన్న 220 రోజుల్లో శిక్షణల పేరు మీదుగా ఉపాధ్యాయులను వాడకూడదని మేము చెప్తా ఉన్నాం. ఈ సంవత్సరం మేము అందుకే సూచన ఇస్తా ఉన్నాం. ఈ రోజు టీసీ క్లాస్ ఏ రోజైతే నెలలో ఒక్క రోజు ఉంటుందో ఆ టీసీ క్లాస్ రోజే శిక్షణలు పెట్టాలా, మిగతా రోజులంతా బడికే హాజరయ్యేటట్టు ఉండాలా. శిక్షణలు ఇక ఉండకూడదు. ఆ నెలల ఒకటే రోజు టీసీ క్లాస్ ఉన్న రోజే హాఫ్ సెషన్ టీసీ క్లాస్ పెట్టి హాఫ్ సెషన్ శిక్షణలు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. శిక్షణలు ఉండడం వల్ల బడికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైతా ఉన్నాయి. సో మా పరంగా కూడా మేము సూచనలు చేస్తా ఉన్నాం. విధులు ఎంత బాధ్యతతో ఉంటామో హక్కుల కోసం కొట్లాడతాం, అది వేరు. కానీ విధులు కూడా మా బడులను మేము కాపాడుకోవడంలో మాకు బాధ్యత ఉంది సార్. తప్పకుండా మంచిని ఎప్పుడు కూడా స్వాగతిస్తుంది. పిఆర్టీయూ సంఘం 100% మంచిని ఎప్పుడు స్వాగతిస్తుంది. ఈ బడులను అభివృద్ధి చేయడానికి, విద్యార్థుల సంఖ్య పెరగడానికి ప్రతి అంశాన్ని, మంచిగా ఉన్న విషయం ప్రతి అంశాన్ని పిఆర్టీయూ సంఘ పక్షాన స్వాగతిస్తాం సార్. ఓకే భరత్ గారు, చావారావు గారు చెప్పాలి. భరత్ గారు ఒక్క మాట చెప్పండి సార్. ఇప్పుడు మనకు ఉన్నటువంటిది అసలు డయాగ్నోసిస్ కరెక్ట్ గా జరగటం లేదు సార్. ఇప్పుడు వాస్తవంగా ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డిఫెక్ట్ ఎక్కడ ఉందంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఉంది. ప్రైమరీ స్కూల్లో ఇప్పుడు 5+ చిల్డ్రన్ 6 లక్షల మంది పిల్లలు ఉంటున్నారు. 6.2 లక్షల మంది. అందులో ప్రభుత్వ పాఠశాలలో చేరే పిల్లలు కేవలం 1,27,000 మంది. మిగిలిన వాళ్ళంతా ప్రైవేట్కి పోతున్నారు. ఎందుకు పోతున్నారంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రైవేట్ లో ఉంటున్నాయి, గవర్నమెంట్ లో ఉండట్లే. కాబట్టి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ ఆటోమేటిక్ గా ప్రైవేట్ స్కూల్లో ఎన్రోల్ అయిపోతున్నారు. 4.8 lakh చిల్డ్రన్ ఎవ్రీ ఇయర్, లాస్ట్ 3-4 years నుంచి చూస్తే. అందుకని ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో చేరే పిల్లలే తగ్గుతున్నారు. కాబట్టి వాళ్ళు పైకి వచ్చినప్పుడు హై స్కూల్స్ లో కూడా అదే వస్తుంది. రాబోయే 5 ఏళ్ల కాలంలో చాలా హై స్కూల్స్ సింగిల్ డిజిట్ పడిపోతాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఫీడింగ్ పిల్లలే లేరు. 5వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలే ఉండట్లేదు. అందుకని దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది కదా ఇవాళ చూడాలి. మేమనేది తెలంగాణ పెద్ద స్కూల్ పెడితేనే వాళ్ళంతా వస్తారని కాదు, వాళ్ళని ప్రభుత్వ పాఠశాలకు తీసుకురావడానికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టార్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్ 1,300 స్కూల్స్ పెట్టామని బడ్జెట్ లో చెప్పారు. ఈ రోజు లేట్ గా పెట్టారనుకోండి. అవి కూడా ఏం పెట్టారు, యూకేజీ ఒక్కటే పెట్టారు. ఓకే, ఫస్ట్ క్లాస్ లో చేరడానికి ముందు యూకేజీ ఒక్కటి పెట్టారు. యూకేజీ పెడితే ఎట్లా సరిపోద్దండి? నర్సరీ, ఎల్కేజీ ఎక్కడికి పోవాలి వాళ్ళు? నర్సరీ, ఎల్కేజీ కూడా స్టార్ట్ చేస్తేనే ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేసినట్టు. కాబట్టి మీరు ప్రైమరీ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టార్ట్ చేసి దానికి అవసరమైన టీచర్స్ ని, ఆయాస్ ని, వర్కింగ్ స్టాఫ్ ని ఇచ్చి ప్రైమరీ స్కూల్స్ లో ఆ పని చేయాలి. చేయాలంటే మీరు అన్నట్టు 10 మంది పిల్లలు ఉన్న ప్రైమరీ అది కూడా ఉంటదేమో. ఇంకొకటి భరత్ సార్, ఆకునూరు మురళిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మురళి గారు 2 స్కూల్స్ ఉంటాయి, ఇప్పటి నుంచి 3 రకాల స్కూల్స్ ఉంటాయి. తెలంగాణ ఫౌండేషన్ స్కూల్, మోడల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 3 స్కూల్స్ ఉంటాయి. మిగతా స్కూల్స్ అన్ని పోతాయని చెప్పారు. అవును, పోతాయండి. అంటే పోవాలనేది వరల్డ్ బ్యాంక్ పాలసీ, లేకపోతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. NEP 2020 వీలైనంత వరకు పాఠశాలను కుదించమని చెప్తా ఉంది. అదే మనం చేస్తామంటే దాన్ని మేము అంగీకరించాం. ఒకసారి కాలర్స్ తీసుకుందాం. రవి గారు, భరత్ సార్ దీంట్లో ఒక చిన్న సబ్మిషన్ సార్. ఒక్కసారి ఎందుకంటే చాలా మంది ఒక్క నిమిషం, చాలా మంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు. కాలర్స్ తీసుకుందాం, వాళ్ళ ఒపీనియన్ 30 seconds. ఎందుకంటే చాలా మంది ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు చాలా మంది, అందరికీ అవకాశం కల్పించలేదు కాబట్టి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఒక్కొక్కరుగా తీసుకుందాం. జీవన్ రెడ్డి గారు కరీంనగర్ నుంచి. ఎస్ జీవన్ రెడ్డి గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నేను ప్రైమరీ స్కూల్ ఇచ్చాను సార్. మొదట ప్రభుత్వము ప్రాథమిక పాఠశాలల పట్ల దృష్టి సారించాలి సార్. ఆ దృష్టి సారించకుండా ఏది చేసినా కూడా ఫలితాలు రాకపోవచ్చు. ముఖ్యంగా విద్యా సామాజిక బాధ్యత అనే కోణం నుంచి ప్రభుత్వం కొంచెం దూరం ఉన్నట్టుగా ఉంది. అది ఆగ్నూరు మురళి గారి కమిషన్ లో స్పష్టంగా కనబడింది. ఆగ్నూరు మురళి కమిటీ గాని, కేశవరావు కమిటీలో గాని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు చోటే లేదు. ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయం తీసుకుంటే ప్రభుత్వానికి వాస్తవాలు తెలిస్తే ఆ విధంగా ఉండాలి సార్. ఇంకొకటి ఏంటంటే పాఠశాలను పూర్వపు గ్రామ పంచాయతీల వారిగా పూర్వపు గ్రామ పంచాయతీలుగా మెర్జ్ చేయాలి సార్.
మెర్జీ చేసి ఆ ఆవాస ప్రాంతంలో ఉన్న పాఠశాలను దాన్ని మెర్జీ చేసి ఆ స్థాపన అక్కడికి మెర్జీ చేయడం వల్ల పేరెంట్స్ నమ్మకం కలిగి అడ్మిషన్లు పెరుగుతాయి. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇంతకుముందు మీరు ఏదో మాట్లాడాలనుకున్నారు. భరత్ గారు ఇందాక మాట్లాడేటప్పుడు నేను అదొకటి చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి దామోదర్ రెడ్డి. యాక్చువల్లీ 4th క్లాస్ 5th క్లాస్ లో మాకున్న సంఖ్యనే ప్రభుత్వ పాఠశాలలో తక్కువ సార్. దీంట్లో రెసిడెన్షియల్ స్కూల్ కూడా మెటీరియల్ సప్లై చేసి మా పిల్లలకే కోచింగ్ ఇచ్చి రెసిడెన్షియల్ పంపించమని మాకు పుస్తకాలు సప్లై చేస్తా ఉన్నారు. అసలు మాకు అర్థం కాని విషయం ఏంటంటే రెసిడెన్షియల్ స్కూళ్ళకు కూడా మేమే కోచింగ్ ఇచ్చి లెక్కలు పంపిస్తే ఈడికి వచ్చి చదివే పిల్లలు ఎవరు సార్? నాకు అర్థం కాని విషయం. టార్గెట్ ఇస్తున్నారు, ఇంకా టార్గెట్ ఇచ్చి ఇంతమందికి ట్రైనింగ్ ఇవ్వండి, పిల్లలకు కోచింగ్ ఇవ్వండి, వాళ్ళని మోడల్ స్కూళ్ళకి ఎగ్జామ్ రాయించండి, రెసిడెన్షియల్ పంపండి. ఓకే, అసలు ఉత్తర్వులన్నీ ప్రభుత్వ ఉత్తర్వులు ఆయాచితంగా ఉత్తర్వులు వస్తున్నాయి, అనాలోచితంగా వస్తున్నాయి. ఈ రోజు ప్రభుత్వ ఇంతకుముందుకు చావరావు గారు చెప్పారు, ఒక గ్రామ పంచాయతీకో స్కూల్ పెట్టామని మేము వద్దంటలేమేం తెలంగాణ పబ్లిక్ స్కూల్. అట్లయినా గ్రామ పంచాయతీ స్కూల్ అయినా 12,000 స్కూల్స్ అయితే 12,000 పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అవును సార్, దాంట్లో ఇప్పుడు 700 ఉన్నత 12,000 గ్రామ పంచాయతీలో పోతే మళ్ళీ హైదరాబాద్ సిటీ వేరు, హైదరాబాద్ సిటీలో మళ్ళీ వేరు కదా. హైదరాబాద్ సిటీ మేడ్చల్ అక్కడనే రంగారెడ్డి అత్యధిక సంఖ్య ఉన్న మళ్ళా దాదాపు 16,000-17,000 స్కూల్స్ అవుతాయి. అవునండి, ఇక్కడ స్కూల్స్ అవసరం ఉంది కదా. హైదరాబాద్ రంగారెడ్డిలో హైదరాబాద్ సిటీ ఎక్స్టెండ్ అవుతా ఉంది కదా. ఓకే, మీరు అప్పుడున్న స్కూల్స్ ఇప్పుడున్నాయి తప్ప కొత్త స్కూల్స్ ఎక్కడ పెట్టారు? హైదరాబాద్ లో పాపులేషన్ పెరుగుతుంది, రూరల్ ఏరియా నుంచి మైగ్రేట్ అవుతున్నారు. మైగ్రేటెడ్ పిల్లలకు తగినట్టుగా బస్తీలలో స్కూల్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు పెట్టట్లేదు? ఇక్కడ హైదరాబాద్ లో స్కూల్స్ పెట్టకుండా 85% పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకునేట్టుగా చేస్తున్నారు. ఓన్లీ 15% గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మరి అక్కడ మిగిలిన పిల్లలు అందరూ చదవాలంటే ఇక్కడ స్కూల్ అందుబాటులో ఉండాలి కదా. మీరు ఊరల్లో మన కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్ తీసుకుందాం. జగిత్యాల నుంచి విజయ్ కుమార్ గారు. హలో విజయ్ కుమార్ గారు, చెప్పండి మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. డౌట్ మేడం, ఇప్పుడు మోడల్ స్కూళ్లకు నవోదయ స్కూల్ లాంటి వాటికి అడ్మిషన్స్ పెట్టి పిల్లల్ని తీసుకుంటారు కదా. ఓకే, అదే విధంగా మరి జిల్లా పరిషత్ స్కూళ్ళకు కూడా అడ్మిషన్లు పెట్టే అవకాశం ఉందా? ఓకే, ఇందులో హైదరాబాద్ మేడ్చల్ లాంటి జిల్లాలు చూసినట్లయితే సార్, ఒక్క మండలం హైత్ నగర్ మండలం చూసినట్లయితే 3 ఉన్నత పాఠశాల సార్. సాహెబ్ నగర్, వనస్థలిపురం, హైత్ నగర్ 3 స్కూళ్లు. 550 కాలనీలు ఉన్నాయి సార్, 550 కాలనీలు. ఇంకా నేను బస్తీలు చెప్పట్లే. 550 ఖాళీలు అంటే 550 కాలనీలు. ఓకే, దాని స్ట్రెంత్ ఎంత ఉంది సార్? అక్కడ ప్రైవేట్ స్కూల్ 40 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, 3 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 3 గవర్నమెంట్ స్కూల్ ఫుల్ ఉన్నాయా? స్ట్రెంత్ ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి సార్, ఫుల్ స్ట్రెంత్. అంతెందుకు సార్, ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో జగద్గిరి గుట్టలో 1100 స్ట్రెంత్ సార్. జగద్గిరి గుట్ట హై స్కూల్ 1100 సార్ స్ట్రెంత్. పక్కకు జగద్గిరి అదే ఇంకో దగ్గర 700 స్ట్రెంత్. ఇక్కడ చూస్తే జీడిమెట్లలో 400 స్ట్రెంత్ సార్. స్ట్రెంత్ లేదనేది పంచాయతీ అంతా ఒకటే సార్. పిల్లల్లో బడిలో పిల్లలు లేరు అనేది, పిల్లలు ఉన్న కాడ ప్రయోగాలు చేయండి. ప్రయోగాలు చేశాడా, కొత్త సౌకర్యాలు కల్పించాడు. రాజ్భవన్ స్కూల్ కి అయితే రికమెండేషన్ అడ్మిషన్ కావాలంటే ఇందిరానగర్ ఉంది, సిద్దిపేటలో ఇందిరానగర్ ఉంది, ఇక్కడ రాజ్భవన్ ఉంది, లేదా ఇంకా అనేక స్కూల్స్ అట్లా పెద్ద స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. మీరు వాటిని ముందు ఫస్ట్ ఇన్స్టాన్స్ లో వాటిని డెవలప్ చేయొచ్చు కదా మీరు. తెలంగాణ సార్ భరత్ గారు, కామారెడ్డి జిల్లాలో సుభాష్ రెడ్డి అని ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక ప్రైవేట్ గా ఆయన 7 కోట్లు పెట్టి బడి కట్టించారు. సుభాష్ రెడ్డి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన 7 సార్. ఈ రోజు ఆ స్కూల్ స్ట్రెంత్ 800 సార్. ఆయన జన్మభూమి రుణం తెచ్చుకునేందుకు చాలా ప్రోగ్రామ్ చేశారు. నాట్ ఓన్లీ ఇన్ స్కూల్స్, అట్లా మోడల్ గా తీసుకోమని చెప్తున్నాం సార్ మేము కూడా. అంటే సుభాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నియోజకవర్గం ఒకళ్ళు ఉంటే ఆ నియోజకవర్గం మొత్తం మారిపోతుంది. అన్ని చోట్ల నాకు తెలిసిందంటే ఎన్ఆర్ఐస్ సహకారం అవసరం. ఎన్ఆర్ఐస్ గానీ లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు అదే పాఠశాలని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏమనండి, అదే పాఠశాలని తెలంగాణ పబ్లిక్ స్కూల్ బోర్డు పెట్టుకోమనండి. టీచర్లు ఇవ్వండి,
ఒకటేసారి అన్ని వసతులు కల్పించండి. నివేదికని మొత్తంగా ఏం చేయబోతున్నావు ఫస్ట్ బహిరంగ చర్చ పెట్టమని చెప్పండి. ఆయన ఏం చేస్తాడో చెప్పదు, ప్రభుత్వం ఏం మీకు చేస్తాడో అర్థం చెప్పదు. కాలేదు. ఆ చర్చ ఏముంది? దాన్ని ఆల్రెడీ ఇప్పుడు ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. పబ్లిక్ స్కూల్స్ ఇంటర్మీడియట్ వరకు, ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు దాని ఇంప్లిమెంటేషన్. మధ్యాహ్న భోజనం పెడతా అన్నారు ఇంటర్మీడియట్ వరకు, మంచిదే. మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ వరకు కూడా పెడతా అంటే ఏం లేదు సార్. ఈ రోజు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ NEP 2020ని పేరు చెప్పకుండా అమలు జరిపే ప్రయత్నం డైరెక్ట్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ సార్, దాంట్లో ఏం లేదు. కానీ NEP మీద అంత వ్యతిరేకత ఉందా? ఏం లేదు కదా, మంచి NEP చాలా బాగుంది అన్నారు కదా. NEP 2020 మీద వ్యతిరేకత లేదని మీరు అంటున్నారు, కానీ ఇవాళ NEP 2020 వల్ల సెంట్రలైజేషన్ జరుగుతుంది, కమర్షియలైజేషన్ పెరుగుతుంది. అవి రెండు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ రిపోర్ట్ తోటి జరిగేది అదే కదా. వ్యాపార దృక్పథంలో ప్రభుత్వము ఆ పాఠశాల నడపడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రైవేట్ సెక్టర్ పాఠశాలలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలు మనం ఎన్ని పేర్లు సర్వీసెస్ సెక్టర్ కదండి. సర్వీస్ సెక్టర్ కి వెళ్ళి ప్రైవేట్ సెక్టర్ లో ప్రతి పిల్లవాడికి చదువు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి నువ్వు కొన్ని స్కూల్స్ పెట్టేసి మిగిలిన వాళ్ళకి చదువును దూరం చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు ఎంతమంది వస్తారు? అట్లా ఎట్లా వస్తారు? భరత్ గారు ఇంకొక విషయము, తెలంగాణ పబ్లిక్ స్కూల్ 2000 మాత్రం ఏర్పాటు చేస్తున్నారు, వాటిని డెవలప్ చేస్తామంటున్నారు, అక్కడే స్ట్రెంత్ పెడతా అంటున్నారు. సరే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బాగానే ఉంది, రేపు రాబోయే రోజుల్లో ఇదే ప్రభుత్వం ఉంటే కేటాయిస్తుండొచ్చు. తర్వాత రోజుల్లో ప్రభుత్వాలు వచ్చి ఆ స్కూళ్లకు నిధులు ఇవ్వకపోతే భవిష్యత్ తరం ఏంది? అంటే మారుమూల గ్రామాలు ఉన్న బడి మూతపడిన తర్వాత మళ్ళీ ఈ బడులు కూడా అదే రకమైన పరిస్థితికి వస్తే ప్రభుత్వ బడులలో ఎవరు ఉంటారు, ఎవరు చదువుతారు? బడే లేదు అప్పుడు. ఒక్క నిమిషం సార్, మరొక కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు ఒక కాలర్, ఎందుకంటే ఎంతమంది ఉపాధ్యాయులకు అవసరమైతే అంతమందికి అవకాశం కల్పించాం. 5 నిమిషాల్లో 10 మంది ఉపాధ్యాయులు చెప్పిన. రమేష్ గారు, మీ ఒపీనియన్ చెప్పండి ఫాస్ట్ గా. సార్, ఇప్పుడు యాక్చువల్ గా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో LKG UKG నుంచి స్టార్ట్ చేసి ఉండటం వల్ల గవర్నమెంట్ స్కూల్లో గానీ జిల్లా పరిషత్ స్కూల్లో గానీ స్ట్రెంత్ రావట్లేదు. కారణం ఏంటంటే అక్కడ అడ్మిట్ అయినటువంటి పిల్లలు అక్కడే చదివేటువంటి పరిస్థితి ఉంది. ఫౌండేషన్ స్కూల్స్ పెడతామంటారు కదా, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ అని. కాదు, అదే ఫౌండేషన్ అని కాదు, కానీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్ కంటే ముందుగా ఈ LKG UKG గానీ నర్సరీ గానీ ఆ స్కూల్స్ తోటి స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం నెరవేరే అవకాశం ఉంటది. ఓకే. సో అది ఫౌండేషన్ స్కూల్లో ఇప్పుడు UKG నుంచి ఉంది, నర్సరీ LKG కూడా పెట్టాలి, అంతేనా? నర్సరీ LKG కూడా పెడితే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ స్కూల్లోకి పిల్లలు వస్తారు. సో చాలా మంది ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ చెప్పొచ్చు. జిల్లా పరిషత్తులలో పిల్లలు లేరు అనే దానికంటే ఎట్లా వస్తారు పిల్లలు? పిల్లలు ఎలా వస్తారండి? 6వ తరగతి నుంచి అడ్మిట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ కి వచ్చే పరిస్థితి ఉండదు కదా. ఇందులో ప్రధానంగా ప్రైమరీ స్కూల్స్ 18,254 స్కూల్స్ ఉన్నాయి. గత సంవత్సరం 1,362 పాఠశాలకు అనుమతి ఇచ్చాం. ఈ సంవత్సరం 2,000 నుంచి 2,500 రూపాయలు బడ్జెట్ లో చెప్పారు డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక మంత్రి గారు. ఈసారి కొత్తగా అంటే ఇంకా 15,000 పైచీలకు ప్రైమరీ స్కూళ్లలో LKG నర్సరీ UKG ఉండదు. పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు సార్? ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఎన్ని మాట్లాడినా కింద స్థాయి బేస్మెంట్ సరిగా లేకుండా బిల్డింగ్ బ్రహ్మాండంగా చక్కగా కడతామని ప్రగల్భాలు. గురుకులాల్లో జాయిన్ అవుతున్నారు 6th క్లాస్ లో. గురుకులాలకు చేరిపోవడం అనేది బాగా గుర్తుపెట్టుకోండి సార్. అక్కడ మేము ఫస్ట్ క్లాస్ లేకపోతే LKG UKG లేవు, డైరెక్ట్ 6th నుంచి గురుకులాలు స్టార్ట్ అవుతున్నాయి కదా. వాళ్ళు ఎక్కడి నుంచి పోతున్నారు సార్? ఏ పాఠశాల? ప్రైవేట్ పాఠశాల నుంచి ఎవరైనా పోతున్నారా? ప్రైవేట్ పాఠశాల పోతున్నారా సార్? మా పాఠశాల నుంచే పోతున్నారు కదా. మేమే వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నాం, మేము ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం, వాళ్ళకి శిక్షణ ఇచ్చి కోచింగ్ ఇచ్చి మన ప్రభుత్వం వచ్చినాకనే సాధారణ కరోనా టైంలో ఎందుకు మరి ఎన్రోల్మెంట్ జరిగింది ప్రభుత్వ పాఠశాలలో? నాకు ఒక డౌట్, కరోనా టైంలో గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ బాగా జరిగింది, మళ్ళీ ఆ తర్వాత పడిపోయింది, ఎందుకంటారు? అంటే ఆ సమయంలో ఫీజు వేస్ట్ ప్రైవేట్ స్కూల్లో అని అనుకున్నారా? ఎట్లాగో లేదు. ఆ టైంలో ఫీజులు సార్, ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టలేక, సమూహం ఒక్క దగ్గర పిల్లల తల్లిదండ్రులు ఒప్పుకోలేక ఆ సంవత్సరం ఒక్క సంవత్సరం పెరిగింది సార్. ఆ టైంలో నిజంగానే ఇట్లాంటి ప్రయోగాత్మక చర్యలు కొత్తగా చేపట్టి ఉంటే ఇంకో రకంగా ఉంటుండేనేమో. ఒకటేసారి ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు తగ్గడానికి గల ప్రధాన కారణం గురుకుల పాఠశాల వచ్చింది సార్. ఆ గురుకుల స్కూల్స్ వల్లనే జనరల్ స్కూళ్లలో స్ట్రెంత్ తగ్గింది.
ఆ గురుకుల స్కూళ్ళని మోడల్ స్కూల్ గా మార్చి మొత్తం ముందుగా ప్రయోగాలు చేయమని చెప్పండి. మొత్తం వ్యవస్థనే మొత్తం మారిస్తే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఫస్ట్ ఈయన యొక్క సార్ యొక్క నివేదిక మీద ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాని యొక్క పర్యవసానాల పైన స్టడీ జరగాల్సిన అవసరం ఉంది. ఒకేసారి ఒక ప్రైవేట్ కంపెనీ లాగా రేపు ఒకటే రోజులో నేను మొత్తం మార్చేస్తా అంటే అది రేపు రాబోయే కాలంలో ప్రభుత్వాలు మారినప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేస్తారో చేయరు కూడా తెలియదు. మొత్తం టోటల్ విద్యా వ్యవస్థకు ప్రమాదం జరిగే ప్రమాదాలు పొంచి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన చర్చ జరగాలనేది ప్రధానంగా అందరూ కోరుతున్న అంశంగా ఇక్కడ అర్థం చేసుకొస్తారు. ఇక్కడ చాలా మంది రెసిడెన్షియల్ కంటే చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ కూడా కామెంట్ ద్వారా చెప్తున్నారు. యూకేజీ స్టార్ట్ కావాలండి. చాలా మంది వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. కామెంట్స్ లో చెప్పినా కూడా చదువుతున్నాను. ఉన్నోడైనా లేనోడైనా ఒకే బడి ఒకే విధానం తీసుకురండి. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కొడుకైనా బంట్రోతు కొడుకైనా ప్రభుత్వ పాఠశాలలో చదివితే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి. మీరు ఈ సలహా ఇస్తే ఇప్పుడు బయట వాళ్ళు ఏమంటారంటే టీచర్ల పిల్లలు మరి స్కూల్లో చదువుతున్నారా గవర్నమెంట్ స్కూల్లో అని క్వశ్చన్ చేస్తారు. భరత్ గారు దానికి సొల్యూషన్ ఒక్కటే, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ని బ్యాన్ చేయండి. మొత్తం ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సెక్టర్ బ్యాన్ చేస్తే రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు డొనేషన్లు ఎక్కడి నుంచి వస్తాయి? నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం 1, 2, 3, 4 అని ఇవన్నీ చెప్తారు కదా. వీళ్ళంతా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవాళ్ళు. ఇది ఓపెన్ సీక్రెట్. రాజకీయ పార్టీలకు ఇవన్నీ కూడా విత్తు ముందా చెట్టు ముందా. ఓకే సార్, మీరు అన్నది కార్పొరేట్ స్కూళ్లను మొత్తం ప్రైవేట్ స్కూళ్లను బ్యాన్ చేయడం. నేను చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరైనా మేనిఫెస్టోలో తీసుకురండి. కార్పొరేట్ స్కూల్స్ మొత్తం రద్దు చేస్తాం, అసలు ప్రైవేట్ స్కూల్సే రద్దు చేస్తాం, అందరూ ప్రభుత్వ పాఠశాలలో అని చెప్పండి. దాని ఫీజులు రెగ్యులేట్ చేస్తాం. ఫీజులకు లిమిట్ పెట్టండి. రెగ్యులేట్ కాకపోయినా కార్పొరేట్ స్కూల్లో మాక్సిమం ఫీజు. నేను రాజకీయ పార్టీలకు ఒక సలహా ఇస్తున్నా. రాజకీయ పార్టీలకు ఒక సలహా ఏంటంటే నెక్స్ట్ ఎన్నికల్లో మీరు అధికారమే పరమావధి కదా, మీరు ఒకటి పెట్టండి. ఏంటంటే 50,000కు మించి ఏ ప్రైవేట్ స్కూల్ ఫీజు వసూలు చేయకూడదు. సంవత్సరానికి 50,000 ఏంది అన్ని కలిపిగా ఎడ్యుకేషన్ లేకపోతే ఇంకే ట్రాన్స్పోర్టేషన్ కలిపి పెట్టండి. మీరు అధికారంలోకి వస్తారు కంపల్సరీ. ఎందుకంటే ఫీజులతోటి తల్లిదండ్రులు తకాయించున్నారు. ఈ 50,000 లోపు అంటే ఇవన్నీ కార్పొరేట్ స్కూల్ అన్ని బంద్ అయిపోతాయి, మామూలు స్కూల్స్ మాత్రం ఉంటాయి. ఎందుకంటే అది వయబుల్ కాదు కాబట్టి. సో రాజకీయ పార్టీలకు ఒక సూచన, అది పెట్టాలంటే దమ్ము కావాలి. ఎందుకంటే వీళ్ళకి అందరికి కూడా ఈ రాజకీయ పార్టీలు అన్నిటి కూడా ఈ నారాయణ, శ్రీ చైతన్య లేకపోతే భాష్యం స్కూల్స్ పేరు గుర్తుకొస్తారు. రెసిడెన్స్ ఈ టెక్నో స్కూల్, ఆ టెక్నో స్కూల్, లేకపోతే ఆల్ఫోర్స్, బోఫోర్స్, ఈ స్కూల్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఏంటంటే అల్టిమేట్ గా డొనేషన్, ఇవన్నీ కూడా డొనేషన్లు పిల్లల దగ్గర తీసుకొని రాజకీయ పార్టీలకు డొనేషన్స్ ఇస్తున్నారు. వ్యాపారం రాజకీయ పార్టీలకు డొనేషన్స్ ఇస్తున్నాయి. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొని రాజకీయ పార్టీలకు డొనేషన్ ఇస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా వీళ్ళ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు. అందుకని ఎవరు దాని మీద మాట్లాడరు, చెప్పలేరు. కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేసే దమ్ము ఏ రాజకీయ పార్టీకి ఇప్పుడు లేదు. కొత్త రాజకీయ పార్టీ లేదా కొత్త సిస్టమ్ ఏమైనా వచ్చి నేను కార్పొరేట్ స్కూల్ రద్దు చేస్తా, లేదా కార్పొరేట్ స్కూల్లో ఎందుకంటే ఆకునూరు మురళి కమిటీ రిపోర్ట్లో ఉంది ప్రైవేట్ స్కూల్లో ఫీజు రెగ్యులేట్ చేయాలని చెప్పి మాక్సిమం సీలింగ్ 50,000. ఎందుకంటే టీచర్లకు అంతకంటే ఎక్కువ ఇస్తలేరు ప్రైవేట్ స్కూల్ టీచర్లకు. ఇవ్వనప్పుడు వీళ్ళ ఆ పైసలు దేనికి ఖర్చు పెడుతున్నారో ఎంత 5% మాత్రమే తీసుకోవాలి విద్యలో, అంతే కదా. విద్య ఈజ్ నాట్ ఏ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ కమర్షియల్ థింగ్ కదా. 5% ప్రాఫిట్ అని రూల్ ఉంది. 5% ప్రాఫిట్ ఎవరు మానిటర్ చేస్తున్నారు? మన కాలర్ రెడీగా ఉన్నారు మల్లికార్జున్ హైదరాబాద్ నుంచి. మల్లికార్జున్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో మాట్లాడండి. మేడం భరత్ సార్ గారికి మీకు అంటే విద్యా విధానం మీద చర్చ పెట్టి ఒక వారం అంటే విద్యా కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇచ్చిన నుంచి అంతకంటే ముందు కూడా పెడుతున్నందుకు మా టీచర్ల తరఫున యూనియన్ల తరఫున ధన్యవాదాలు మేడం. నేను ఇక్కడ చెప్పాలి ఎందుకంటే మాకు చాలా సంతృప్తిని ఇస్తాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలు చర్చలు మిగతా టాపిక్స్ కంటే ఓ ఎడ్యుకేషన్ మీద చర్చ జరిగితే లాభం, ప్రజలకు లాభం. మీరు పక్షపాతం లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజలకు లాభం. ఇటువంటి అంశాల మీద చర్చ పెట్టడం అంటే నాకు చాలా ఆసక్తి, కానీ రోజు ఇటువంటి అంశాలు దొరకవు. ఇక తప్పదు, మేము కూడా రాజకీయ పార్టీలు ఆ ఇష్యూస్ మీద పెట్టక తప్పదు. బట్ ఇటువంటి అంశాల మీద చర్చ అంటేనే మాకు ఇష్టం. మీకు ఇష్టం ప్లస్ సమాజానికి ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగం కాబట్టి ఇష్టం. అందుకనే సరే సార్ ఏం లేదు, ఇప్పుడు పబ్లిక్ స్కూల్ మీదనే దృష్టి పెట్టారు విద్యా కమిషన్ చైర్మన్ గాని ముఖ్యమంత్రి గారి. ప్రాథమిక విద్యకు పునాది, దాన్ని అంతా అంటే విడిచిపెట్టారు.
మేము అడిగేది ఏంటంటే ఫౌండేషన్ స్కూల్ అని కమిషన్ లో చెప్పారు. కాకపోతే ఫౌండేషన్ స్కూల్స్ నర్సరీ నుంచి 5th వరకు ఉండాలా? ప్లస్ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు సార్ చెప్పండి వింటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పెడతామన్నాడు పూర్వ ప్రాథమిక తరగతులు. అందులో యూకేజీ స్టార్ట్ చేసింది సార్ లాస్ట్ ఇయర్ 1325లో. ఇప్పుడు బట్టి ఉప ముఖ్యమంత్రి గారు 22,000 నుంచి 2,500 అంటుండు. ఇంకా 18,000 అంటే ఒక 2,000 స్కూల్ పోయినా కానీ ఇంకా 16,000 స్కూళ్ళు ఉంటాయి. కనీసం ఒక 8,000 స్కూళ్ళలో 6,000 స్కూళ్ళలో వేస్తే మనకు 3 years లో పిల్లలు వస్తే ఆ పిల్లలు కంటిన్యూ అవుతారు సార్ 10th వరకు కూడా. మళ్ళీ ప్లస్ నర్సరీ నుంచి 12th వరకు నడపడం అంటే చాలా ఇబ్బంది సార్ ఇప్పటి పరిస్థితులలో, ఇప్పటి జనరేషన్ లో. ఇప్పుడు నర్సరీ నుంచి 5th వరకు ఉండాలి, 6th నుంచి 12th వరకు ఉండాలి సార్. అది సిస్టమ్ ఉంటే విద్యా విధానం బాగుపడుతుంది. ప్రయత్నం అయితే చేస్తున్నారు రేవంత్ రెడ్డి, ఆయన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దగ్గర దాని మీద మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. మంచిది. నేనైతే ఇప్పుడు మార్పును వ్యతిరేకించడం, గుడ్డిగా వ్యతిరేకించడం కుదరదు. నా వ్యతిరేకత ఒకటే, 200 కోట్ల ఒక స్కూల్ అంటే మాత్రం నేను వ్యతిరేకిస్తా. అదంతా కూడా అది కూడా వ్యతిరేకించాల్సిందే సార్. అది దేనికోసం 200 కోట్లు ఒక్క స్కూల్ కు పెట్టే బదులు ఒక స్కూల్ కు 4 నుంచి 5 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా అదే చెప్పాను. 200 కోట్లు పెడితే ఒక జిల్లా మొత్తం బాగా స్కూల్ మొత్తం బాగుపడుతుంది సార్. ఇప్పుడు మీరు అన్న సుభాష్ రెడ్డి గారికి స్కూల్ 5 కోట్లు ఖర్చు సార్. అట్లాంటి కోట్లు ఎన్ని బిల్డింగ్స్ కావాలి సార్? 5 కోట్లు కాదు, 2-3 కోట్లైనా మంచిగా అవుతాయి సార్ ఒక స్కూల్. అంతకంటే మించి ఏముంది కదా ఆల్రెడీ. అంతే సార్, ప్రతి స్కూల్ కు అంత పెట్టాల్సిన అవసరం లేదు. 2 కోట్లు స్కూల్ పెట్టా బ్రహ్మాండంగా. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు అంత ఖర్చు పెడుతున్నారు, అపార్ట్మెంట్ లో స్కూల్ పెట్టి నడిపిస్తున్నారు. అయినా వస్తలేవా రిజల్ట్స్ కానీ. సో మొత్తానికి చాలా మంది పాల్గొని తమ ఒపీనియన్ తెలియజేశారు. ఓవరాల్ గా నా ఒపీనియన్ ఒకటే, పబ్లిక్ స్కూల్స్ ను తెలంగాణ పబ్లిక్ టీచర్ల సంఘాలందరూ కూడా ఒక మాట ఇక్కడ రేషనలైజేషన్ కు మేము వ్యతిరేకం కాదు అని చెప్పారు. మంచి పరిణామం. ఎందుకంటే మీ స్కూల్స్ ను మీరే కాపాడుకోవాలి, రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరు కాపాడలేరు. ఎందుకంటే మీ స్కూల్స్ ఎన్ని తక్కువ, టీచర్లు ఎంతమంది తక్కువ, ఎంత ప్రభుత్వానికి మిగులు అవుతుందని వాళ్ళు చూసుకుంటారు. భరత్ గారు మీ కంక్లూజన్ లో రేషనలైజేషన్ అంటే గవర్నమెంట్ చేసే 25 జీవో ప్రకారం చేసే రేషనలైజేషన్ మాత్రం కాదు, అదొక జరిగిన తర్వాత అపోజ్ చేశాము. ఇప్పుడు దాకా 6 ఏళ్ల నుంచి అమలు జరగలేదు. ఇప్పుడు ఆ జీవో పెట్టి రేషనలైజ్ చేస్తామంటే మాత్రం అంగీకరించేది లేదు. రేషనలైజేషన్ చేయాల్సి వచ్చినప్పుడు రేషనల్ గా చేయాలి. రేషనల్ పేరులోనే ఉంది రేషనలైజేషన్. సో డీసెంట్ రేషనలైజేషన్ కి అయితే వ్యతిరేకం కాదు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అందరం స్వాగతిస్తాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అయితే నాకైతే వ్యతిరేకించాల్సిన పరిస్థితి కనిపించట్లేదు. కానీ దాన్ని ఎంత పెడతారు, దానివల్ల మిగతా స్కూల్స్ మూత పడేసే విధంగా కాకుండా ఒక మోడల్ గా ప్రయత్నం చేయాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మాత్రం డెఫినెట్ గా 3,700 పరిసెప్టీ అంటే అది దాని అర్థమైందో ఎవరికైనా తెలుస్తుంది. ఈ ప్రభుత్వమే కాదు, అంతకుముందు ప్రభుత్వమైనా, ప్రభుత్వాలన్నీ కూడా నెక్స్ట్ ఎన్నికలకు పోవాలి కాబట్టి ఆ ఎన్నికల ఫండింగ్ కోసం ఇవన్నీ కన్స్ట్రక్షన్లు ఇవన్నీ చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే వీళ్ళు కూడా చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒక్క స్కూల్కు 200 కోట్లు మాత్రం అవసరం లేదు. దానిలో 200 కోట్లు మినిమం 100 నుంచి 120 కోట్లు కమిషన్లు తప్ప ఇంకేం ఉండదు. అది ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా అదేవిధంగా చేస్తుంది. సో విద్యా విధానం గురించి మరిన్ని డిబేట్స్ కూడా కంటిన్యూ అవుతాయి. రేపు కూడా ఎల్లుండి మిగతా సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఎమర్జ్ అయ్యే కొద్దీ కంటిన్యూస్గా జీ తెలుగు న్యూస్ అయితే డిబేట్ కూడా చేపడుతుంది. ఉపాధ్యాయ సంఘాలు ముందుకు వస్తే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా జీ తెలుగు తరపున నిర్వహించేందుకు మేము సిద్ధం. మీరు కనుక ముందుకు వస్తే కనుక ఈ అంశం మీద మీరు ఇనిషియేట్ తీసుకోండి. మీరు ఇనిషియేట్ తీసుకుంటే జీ తెలుగు న్యూస్ విల్ హోల్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆన్ దిస్ ఇష్యూ. అందరూ పిలిచి మాట్లాడదాం, ఇంకా వేరే పెద్దల్ని కూడా పిలిచి మాట్లాడదాం. ప్రభుత్వం దృష్టికి సమస్యలు కూడా తీసుకెళ్దాం. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పిలిచి ఆహ్వానిద్దాం. సో థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా చావా రవి గారు, సదానంద గౌడ్ గారు, అశోక్ సార్ గారు. స్పందన, ఓవరాల్గా రేవంత్ రెడ్డి అయితే వాళ్ళ ఒక ఇంపార్టెంట్ పాలసీ డిసిజన్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్లోకి రాబోతుంది. సో మార్పును మనం ప్రతిదాన్ని వ్యతిరేకించకూడదు, సపోర్ట్ చేయాలి కొన్ని విషయాల్లో. దానిలో నేను తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సపోర్ట్ చేస్తున్నా. ఎట్ ది సేమ్ టైం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మాత్రం అంత డబ్బు అవసరం లేదని మాత్రం నా ఒపీనియన్. చూద్దాం ప్రభుత్వం మరి ఆ విషయంలో అయితే ముందుకే పోతున్నట్టయితే కనిపిస్తుంది. మోడల్ స్కూల్ సక్సెస్ కావాలి,
ప్రభుత్వ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరగాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏలో షార్ట్ ట్రిక్స్.